ఎస్ సూపర్ రైట్. ఇంకా మనం ఏం చెప్పుకున్నాం నిన్న? సో ఇప్పటివరకు క్లియర్ అండి? సో టిల్ దిస్ పాయింట్ ఇస్ క్లియర్? ఎస్ సూపర్. నిన్న ఇంకేం చెప్పుకున్నాం అండి? టైప్ ఇన్ ద చాట్ బాక్స్. సో మెనీ ఇంపార్టెంట్ పాయింట్స్. యూ స్పోక్ సంథింగ్ ఎస్టర్డే. ఎస్ యా సూపర్ అండి. చాలా మంది రాశారు వాట్ యూ రీప్ దట్ విల్ సా, వాట్ యూ సా దట్ విల్ రీప్. మనం ఏదైతే నాటుతామో అదే మొలుస్తుంది, వేరేది రాదు. అందుకని మీకు ఏం కావాలో బలంగా చెప్పండి. ఐ వాంట్ టు బి హెల్దియర్, జస్ట్ పుట్ ద సీడ్స్. ఎస్ విజయలక్ష్మి గారు, అవర్ మైండ్ డజన్ నో వాట్ ఈస్ ద రియాలిటీ అండ్ ద క్రియేటివ్ రియాలిటీ. సో దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుంది? యూ కెన్ క్రియేట్ ఎనీథింగ్ అండి. ఐ వాంట్ టు రిచ్, యూ కెన్ క్రియేట్ దట్. ఐఎమ్ హెల్దీ, యూ కెన్ క్రియేట్ దట్. ఐ వాంట్ టు బి గుడ్ రిలేషన్షిప్, యూ కెన్ క్రియేట్ దట్. బిలీవ్ దిస్ పవర్. అది ఎలా ఏంటి అనేది దట్స్ నెక్స్ట్ థింగ్, బట్ బిలీవ్ దిస్, యూ కెన్ క్రియేట్ ఎనీథింగ్. సార్ చాలా మంది చాలా నెగిటివ్ లాంగ్వేజ్ ఉంటుంది. నా ఆరోగ్యం బాగాలేదు, ఎస్ నాకు రిలేషన్స్ లేవు, నన్ను ఎవరు పట్టించుకోరు, నన్ను అందరు ద్వేషిస్తారు. ఇవంతా మీరు క్రియేట్ చేశారండి ఇవన్నీ. సపోజ్ అయితే సుబ్బారావు గారు నాకు నాకు ఇష్టం లేదంటే ఆయన బాధపడాల్సిన అవసరం లేదు. ఇంత 140 కోట్ల మందిలో ఆదినారాయణ ఒకటి చెప్పాడు సుబ్బారావుకి, అంతే. సో హౌ కెన్ యూ మేక్ ఇట్ నన్ను ఎవరు ఇష్టపడరు, నన్ను ఆది డజంట్ మ్యాటర్ అండి. ఎస్ డజంట్ మ్యాటర్. యూనివర్స్ ఈజ్ అబండెన్స్. మీకు ఎన్ని కావాలంటే అన్ని ఇస్తుంది, బట్ యూ షుడ్ ఆస్క్ ఇట్. యా సూపర్ మస్తాన్ రెడ్డి గారు. వాట్ వి ఫోకస్ దట్ విల్ గో. సూపర్ అండి. వాట్ వి ఫోకస్ దట్ విల్ గో. సో సీ ద ఫోకస్, సీ ద ఫోకస్. పొద్దున్న లెగవాలన్న వాళ్ళందరూ ఇక్కడ ఉన్నారు. దట్స్ ద ఫోకస్. ఎస్ పొద్దున్న లెగవాలి 5:15కి ఇక్కడ ఉండాలన్న వాళ్ళందరూ ఇక్కడ ఉన్నారు. డిస్పైట్ ఆఫ్ ఎనీ ఛాలెంజెస్. ఐ హ్యావ్ టూ మెనీ ఛాలెంజెస్ దిస్ మినిట్ ఆఫ్ టైమ్, బట్ స్టిల్ ఐఎమ్ హియర్ బికాస్ దట్స్ ద ఫోకస్. దిస్ ఇంపార్టెంట్ ఫర్ మీ. దట్స్ ఇట్. దట్ యూ హ్యావ్ టు టెల్. I cannot do anything in that. Yes? Super. What is next? Yes, the process is robust. Just believe and take action. Super and Pradeep Reddy garu. Thank you. Ready to. Okay. Super. Inka? Okay. Yes. So purpose. Purpose and ఏం చెప్తున్నాం అండి? Larger goodness to the society. Purpose is not for you. ఆ పర్పస్ అంతా మనం ఐడెంటిఫై చేయాలి. I treat some cancer patients. I will help to the poor. I distribute my knowledge and service to the unprivileged. This is the purpose. Not expecting anything. సెల్ఫ్లెస్ సర్వీస్ ఈజ్ ద పర్పస్. అందులో మళ్ళీ హిడెన్ ఎజెండా ఉంది, నేచర్స్ ఎజెండా. ఇఫ్ యూ గివ్ దట్ విల్ కమ్ బ్యాక్ ఇన్ మల్టిప్లికేషన్. బట్ రావాలని చేస్తే రాదండి. దిస్ ఎ లాజిక్. నేచర్ లాస్ ఉన్నాయి, అవి దాని పని చేస్తుంది. ఎస్ సో డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్. పర్పస్ ఈజ్ లార్జర్ గుడ్నెస్ టు ద సొసైటీ. అది మనకు లేటర్ టాపిక్స్లో చూద్దాం. బట్ జస్ట్ అండర్స్టాండ్ టు దట్ వన్ లైన్, వీ షుడ్ హ్యావ్ పర్పస్ ఇన్ అవర్ లైఫ్. చాలా మందిలో పర్పస్ లేదు, దట్ వీ క్రియేట్. ఎస్ రైట్. ఇంకా ఆర్ వీ డిజైన్ అవర్ లైఫ్, అవర్ లైఫ్ డిఫాల్ట్. ఎంతమందికి లైఫ్ డిఫాల్ట్గా ఉంది? యాక్సెప్ట్. దిస్ ద మూమెంట్ యాక్సెప్ట్ అండి. ఇందులో రైట్ రాంగ్ ఏం లేదు. అట్లీస్ట్ అవర్ అవేర్నెస్ టుడే కేమ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ గాడ్. గాడ్ మనకు మంచి అవకాశం ఇచ్చాడు ఈరోజు టు రిఫ్లెక్ట్. సో యూజ్ ఇట్ అండ్ ప్రోగ్రెస్. చెప్తా ఏమనుకుంటారు? వీఆర్ నాట్ డిక్లేరింగ్ టు ఎనీబడి. నేను ఏమనుకోవడానికి ఏం లేదండి. నోబడీ విల్ సే ఎనీథింగ్, దట్ డజంట్ మ్యాటర్ బికాస్ దట్స్ యువర్ లైఫ్. Yes, my life is default. Pradeep Reddy garu. Now you have to change it. Change the language. Change it. And truly, if it is like that only, still accept it. But now, yes, default 70%. Yes, now we have to design. Today onwards, we design it. Yes, the 30 days program is the design of your life. Yes, unlock your potential with morning rituals. Super andi. Morning rituals ద్వారా మన పొటెన్షియల్ ఎన్హాన్స్ అవుతుంది. ఎస్ సో దీస్ మనీ లెర్నింగ్స్, కనీసం మీరు వాట్సాప్ మెసేజ్ మీ లెర్నింగ్ షేర్ చేయండి అంటే ఇట్ విల్ టేక్ 1 minute ఒక 4 పాయింట్స్ రాయడానికి. జస్ట్ టైప్ ఇట్, రెస్పాండ్ టు మై మెసేజ్, బికాస్ దట్స్ అ వే ఆఫ్ లెర్నింగ్. నాకేం రాదు, మీరు మెసేజ్ పెడితే నాకు అడిషనల్గా మళ్ళీ ఏం రాదు. ఐ డోంట్ గెట్ ఎనీథింగ్ ఇన్ అడిషన్, బట్ ఇట్ విల్ కమ్ టు యూ బికాస్ యు ఆర్ ప్రాక్టీసింగ్ ఇట్. యా దట్స్ అ వే ఆఫ్ ప్రాక్టీస్. అందుకని మన సెషన్లో 2 things చాలా బలంగా ఉంటాయండి. ఒకటి రీకాల్. వాట్ వి డిడ్ ఈస్ రీకాల్. వాట్ ఇట్ వి డిడ్ ఇన్ ద ఎండ్ ఈజ్ అ సెషన్. సో 2 సార్లు మనం ఒక టాపిక్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఆల్రెడీ క్లాస్ వింటున్నాం అంటే 3 సార్లు క్లాస్ చెప్తున్నాం,
మళ్ళీ బిఫోర్ ఎండింగ్ వీఆర్ సమ్మరైజింగ్ ఇట్, మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ వీఆర్ రీకాలింగ్ ఇట్. బికాస్ ఇఫ్ యూ డోంట్ రీకాల్ ఎనీథింగ్ దెర్ ఈస్ నో నీడ్ ఆఫ్ లెర్నింగ్. ఎస్, ఎందుకంటే రీకాల్ అయిన దాంట్లో 10% మన లైఫ్లో అప్లై అవుతుందండి. దెన్ హౌ మచ్ ఎబిలిటీ యూ షుడ్ రీకాల్ అనేది మీకు అర్థం కావాలి. సో మన రీకాల్ ఎబిలిటీ కొంచెం పెంచండి, కొంచెం పెంచండి. ఎస్, మనందరం కొంచెం పెద్ద వయసు ఉంది, చదువు కొంచెం దూరం ఉన్నాం కాబట్టి జనరల్గా మర్చిపోతుంటాం. బట్ నౌ మేక్ ఏ హ్యాబిట్ ఆఫ్ రీకాలింగ్. ఒక 10 ఐటమ్స్ చూడండి మీ చుట్టూ కనిపించేవి, అవన్నీ ఒకసారి రీకాల్ చేయండి. అలానే లేకుంటే ఒక 10 పెన్స్ లేదా 10 నేమ్స్ తీసుకుని ఒకసారి రీకాల్ చేయండి. న్యాచురల్గా ఎబిలిటీ పెరుగుతుంది. ఎస్, సో రీకాల్ ఎబిలిటీ కొంచెం మార్చండి, కొంచెం పెంచండి. బికాస్ వీఆర్ ఇన్ ద వెరీ ప్రోగ్రెసివ్ లెర్నింగ్ జర్నీ. ఇవన్నీ గుర్తుంటే మంచిదే. సూపర్ అండి శేఖర్ గారు, అద్భుతం సార్. నెవర్ ఫోకస్ ఆన్ నాయిస్ అండి. నాయిస్ ఫ్రీ లైఫ్ ఉంటే ఆ కోరికే తప్పు. నాయిస్ ఎప్పుడు ఉంటుంది లైఫ్లో, బట్ అవర్ ఫోకస్ ఈజ్ ఆన్ అవర్ గోల్స్. నేను నాయిస్ తీసేస్తానంటే అందరినీ తీసేయాలి మన లైఫ్లో, ఆ పని మనం చేయం. ఎస్, పీపుల్ ఆర్ దేర్, వై దే ఆర్ దేర్ ఐ డోంట్ నో. వై మై ఫాదర్ ఈస్ దేర్ ఐ డోంట్ నో. ఈజ్ మై ఫాదర్, దట్ మచ్ ఐ నో. వై మదర్ ఈస్ దేర్ ఐ నో, బట్ వై షీ ఈజ్ ఓన్లీ మై మదర్ ఐ డోంట్ నో. బట్ వాళ్ళు అలా ఉన్నారు కాబట్టి దేర్ విల్ బి దేర్, అండ్ వాళ్ళు చేసేది వాళ్ళు చేస్తూనే ఉంటారు. లైక్ దట్ అవర్ ఫ్రెండ్స్, అవర్ రిలేటివ్స్, అవర్ కొలీగ్స్, అవర్ బాసెస్, అండ్ వాట్ ఎవర్ అవర్ కమ్యూనిటీ, అవర్ అపార్ట్మెంట్ పీపుల్, అవర్ వాచ్మెన్, ఎనీబడి, వాళ్ళందరినీ మనం చూస్ చేసుకోలేము, వాళ్ళందరూ ఉన్నారు. సో యాజ్ పర్ దేర్ అండర్స్టాండింగ్ దే కీప్ ఆన్ డూయింగ్. వాళ్ళందరినీ కరెక్ట్ చేసే బాధ్యత మంది కాదు, మనం కరెక్ట్ ఉండడం మన బాధ్యత. సో దట్స్ వి అండర్స్టాండ్. సో దట్ మన నాయిస్ మీద ఫోకస్ అయ్యకుంటే ఆబ్వియస్గా క్లారిటీతో ముందుకు వెళ్తాం. సో దిస్ ఈస్ ద లెర్నింగ్స్. ఎస్, సూపర్. సో విత్ దిస్ వీ ఎంటర్ ఇన్ టు day 3. సో అప్ టు day 1, day 2, how much of you are just feeling happy? Yes, at least few learnings to all of us. Yes, focus on that, revise. నాకు వచ్చు అనుకోకండి, I know you know everything. Yes, but application, now we are transforming to application. ఇవన్నీ అప్లికేషన్ మోడ్లోకి తీసుకెళ్తున్నాం. రైట్. సో day 3 we are just moving. సో day 3 మనం నిన్న ఎక్కడ ఆపామంటే ఇంటెన్షన్ దగ్గర ఆపాం. సో నౌ వీఆర్ రైటింగ్ సమ్ క్లారిటీ టుడే. ఈ 5 క్లబ్ ద్వారా మీకు ఏం కావాలి అనే దానికి ఈరోజు మనం వెళ్తున్నాం. సో రేపటి నుంచి యాక్చువల్ క్లాసెస్లోకి వెళ్దాం. బట్ టుడే మీరందరూ ఒక చిన్న స్టేట్మెంట్ రూపంలో రాయగలగాలి. వాట్ ఐ షుడ్ గెట్ ఎండ్ ఆఫ్, బికాస్ ది టైమ్ ఈజ్ వాల్యుబుల్ అండి. అదే చెప్పాను, 1 hour వాల్యూ. మై 1 hour వాల్యూ ఇస్ టూ మచ్. ఇఫ్ యూ డోంట్ గెట్ బెనిఫిట్ దెర్ ఇస్ నో యూస్ కదా. కాబట్టి మీ వాల్యూ కూడా అంతే ఇంపార్టెన్స్. మీకు కూడా 1 hour ఇట్ ఇస్ నాట్ సింపుల్. పొద్దున్న 5:30కి లేసి 6:30 వరకు కూర్చోవడం, ఇట్స్ నాట్ ఎ స్మాల్ జాబ్, ఇట్స్ ఎ బిగ్ టాస్క్, రైట్? అంత వాల్యూ మీరు స్పెండ్ చేసినప్పుడు అంతకంటే గొప్ప వాల్యూ క్రియేట్ చేయగలగాలి ఈ 30 రోజులలో, లేకుంటే మీరు చేసిన సంవత్సరం అయినా. కాబట్టి వాట్ ఈస్ దట్ వన్ థింగ్ ఐ చేంజ్ అనేది మనం చాలా స్పష్టంగా రాయబోతున్నాం ఈరోజు. యా, రైట్. సో ఆ జర్నీలో కొంచెం ముందుకు వెళ్తాం మనం. నేను ఎప్పుడు చెప్పినా కూడా ఒక కొన్ని విషయాలు చాలా బలంగా చెప్తాను, బికాస్ పవర్ అక్కడ ఉంది కాబట్టి. అవి తెలుసుకోకుండా మనం సమ్టైమ్స్ వీ మిస్. అందువల్ల సో ఇదొకసారి అందరు చూడండి, జస్ట్ వాచ్ ఫర్ 2 seconds. ఒకసారి చదవండి, అక్కడ అక్షరాలు ఏమన్నా మీకు మీరు చదువుకోండి. ఎస్, అక్కడ ఏముంది? బాడీ ఆఫ్ ఆల్ పాసిబుల్ నాలెడ్జ్ అని ఉంది. దెన్ యువర్ అవేర్నెస్, థింగ్స్ యూ రియలైజ్ యూ డోంట్ నో, థింగ్స్ యూ రియలైజ్ యూ నో. అండ్ ఎల్లో కలర్లో పెద్దగా ఏదైతే మనకు పై చార్ట్లో కనిపిస్తుందో, థింగ్స్ యూ డోంట్ రియలైజ్ యూ డోంట్ నో. Yeah, so this will change our life, our perspective about the universe, people, system. Yeah, right. సో దీని గురించి ఎవరికైనా అర్థమైతే ఈ బ్యాచ్లో వాళ్ళు, పాత వాళ్ళకి నేను చాలాసార్లు చెప్పింటాను, ట్రై టు అనలైజ్ ఇట్. వాట్ ఈస్ దిస్ మీనింగ్? రైజ్ యువర్ హ్యాండ్స్.
అండ్ ట్రై టు ఎక్స్ప్లెయిన్. మీకేం అర్థమైంది? సూపర్. ప్రదీప్ రెడ్డి గారు ఇంకా అడిగినప్పుడు అందరు చెప్పొచ్చు అండి. ది వే యూ ఎక్స్ప్లెయిన్ అంటారు, అది కరెక్ట్ చెప్పమని చెప్పలే, మీకు అర్థమైంది చెప్పమన్నాను కాబట్టి మీకు ఏది అర్థమైతే అది చెప్పొచ్చు. నథింగ్ రాంగ్. అండ్ నెవర్ థింక్ అబౌట్ గేజింగ్. నో బడి విల్ జడ్జ్, నో బడి విల్ గేజ్ ఎనీథింగ్. ఇట్స్ ప్యూర్ యువర్ పర్స్పెక్టివ్, మీ యొక్క అవగాహన అది. నథింగ్ రాంగ్. జనరల్ గడ్డ సార్, కోనర్ గారు చెప్పండి సార్. వాట్ యూ అండర్స్టూడ్ ఫ్రమ్ దట్ సార్? అన్మ్యూట్ చేసుకోండి. ఓన్లీ సార్. యా, ఒక్క నిమిషం. మన కోనార్క్ సార్, మీరు మ్యూట్లో ఉన్నారు, అన్మ్యూట్ చేసుకోండి. యా, థ్యాంక్ యూ. చెప్పండి. నాకు అర్థమైన వరకు మన చుట్టూ ఉండే పరిస్థితులు ఎలా ఉంటాయో మనం ఎక్కడ ఉండాలి అనే దాన్ని మనం అర్థం చేసుకోవడం. దీంట్లో మనకి ఎంతవరకు అర్థమైంది అనేది చాలా తక్కువ మొత్తంలో ఉంటుంది. మనం ఎంత అర్థం చేసుకోవాలనేది ఇంకొంచెం మొత్తంలో ఉంటుంది. అసలు మనకేమీ తెలియదు అనే విషయం మాత్రం చాలా పెద్ద స్పేస్ మనకు ఉంటుంది అనేది నాకు అర్థమైంది. మీరు ఏకీభవిస్తారా? ఖచ్చితంగా. ఖచ్చితంగా. సూపర్. ఒకసారి సార్ క్లాప్ చేయండి. అద్భుతం అండి, సూపర్. రైట్. సో సుదర్శన్ గారు, మీకేం అర్థమైంది సార్? గుడ్ మార్నింగ్ సార్. మనకి ఏదైతే మామూలుగా మనకి ఏదైతే తెలుసో అది మనకు తెలుసు. అబ్బా సూపర్ అండి, ఒకసారి క్లాప్ ఏదైతే చేయండి. ఏదైతే తెలియదో అది మనకు తెలుసు. కానీ మనకు తెలియని విషయం ఏంటంటే మనకి ఏదైతే తెలియదో అది తెలియదు. సో ఇక్కడ తెలిసిందేమో చాలా ఘోరంతా, తెలియాల్సింది మనకు ఏదైతే తెలియాల్సి ఉందో అది కొండంత అన్నట్టుగా ఇది సార్. లాస్ట్ ఈ ఒక్క సెంటెన్స్ మార్చాలి. ఏది సార్? లాస్ట్ సెంటెన్స్. మాకు తెలిసిందేమో కొంత, ఏం తెలుసో మాకు తెలుసు, ఏం తెలియదో కూడా తెలుసు. మనం ఫోకస్ చేయాల్సింది చాలా ఉంది, అనంతమైన ఉంది. ఇప్పుడు పొటెన్షియల్ అంటున్నాం, మనం ఫోకస్ చేస్తుంది కేవలం మనకు తెలిసినటువంటి దాంట్లోనే ఫోకస్ చేస్తున్నాం. కానీ తెలుసుకోవాల్సినటువంటి ఏదైతే తెలియదో ఏం తెలుసుకోవాలో దాని మీద ఫోకస్ చేస్తే కనుక అన్లిమిటెడ్ పొటెన్షియల్ ఉంది అని. సూపర్. ఒకసారి క్లాప్ చేయండి. సూపర్ అండి. కొంచెం చిన్న కరెక్షన్, మైనర్ కరెక్షన్, ఐ విల్ ట్రై టు ఎక్స్ప్లెయిన్ ఇట్. సూపర్ సార్, సుదర్శన్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఎస్ రైట్, ఐ విల్ ఎక్స్ప్లెయిన్. ఓకే, హ్యాండ్స్ డౌన్ చేయండి. సో అక్కడ 3 బాక్సులు ఉన్నాయండి మీకు అందరికీ. ఐ నో వాట్ ఐ నో. నా పేరు ఆదినారాయణ, ఐ డిడ్ మై పిహెచ్డి, ఐఎమ్ వర్కింగ్ ఇన్ డాక్టర్ రెడ్డిస్. సో దిస్ ఐ అవేర్, రైట్? ఇలా నేను మొత్తం రేపు పొద్దున్న వరకు చెప్పిన నా గురించి, వాట్ ఎవర్ ఐ నో. నాకు ఎన్ఎల్పి తెలుసు, ఎమోషనల్ ఇంటెలిజెన్స్ తెలుసు, నాకు అది తెలుసు, నేను దుబాయ్ పోతాను, సౌదీ పోతాను, ప్రపంచం. నేను ఇలా రేపు మార్నింగ్ వరకు చెప్పొచ్చు నా గురించి. ఎంత చెప్పినా కూడా వాట్ ఐ నో, దట్ ఐ నో ఈస్ 10% ఓన్లీ. నా గురించి తెలుసు అన్న విషయం నాకు తెలుసు. ఒకవేళ నేను ఎంతసేపు చెప్పినా కూడా అది 10% అండి. మొత్తం హోల్ నాలెడ్జ్, బాడీ ఆఫ్ నాలెడ్జ్లో అది 10%. అండర్స్టాండ్ దిస్. సార్ నాకు మొత్తం తెలుసు కదా సార్. మొత్తం తెలిసినా కూడా అది 10% అవుతుంది. సార్ నాకు తెలియదంటే ఏం లేదు, నా గురించి నాకు మొత్తం తెలుసు, అయినా అది 10% అవుతుంది. ఎస్, దెర్ ఇస్ అనదర్ థింగ్, యూ ఆల్సో బీన్ అవేర్. You don't know what you don't know. I'm not a dancer, I know it. I'm not a billionaire, I also don't know. I'm not an American, I also know that. Yes, I'm a Hindu. Yeah, whatever it may be. So I also don't know what I don't know. Yes, సో నాకు తెలియదన్న విషయం నాకు తెలుసు. ఇంకా దాంట్లో అసలు విషయమే లేదు. నాకు కోడింగ్ తెలీదు, నాకు స్క్రిప్ట్ తెలీదు, నాకు ఆర్ట్ తెలీదు, నాకు డైరెక్షన్ తెలీదు, నాకు మూవీ మేకింగ్ తెలీదు. యూ నేమ్ ఇట్, ఎనీథింగ్. మీరు ఇట్లా చెప్పుకుంటూ రేపు సాయంత్రం చెప్పినా కూడా మీకు అన్ని తెలియని విషయాలు కొన్ని. నాకు సార్ నాకు ఏరోప్లేన్ తెలియడం రాదు, ఏరోప్లేన్ నడపడం రాదు, కార్ నడపడం రాదు, స్విమ్మింగ్ చేయడం రాదు, ఇంకా మీరు చెప్తా ఉండొచ్చు. ఎన్ని చెప్పినా కూడా దట్ ఈస్ ఓన్లీ 10% అగైన్, బికాస్ యూ డోంట్ నో వాట్ యూ డోంట్ నో. ఈ విషయం తెలియదని చెప్పొచ్చు. అసలు వీటితో ఇబ్బందే లేదండి. నాకు ఇవన్నీ తెలుసు అన్నా ఇబ్బంది లేదు, నాకు ఇవన్నీ తెలియదన్నా ఇబ్బంది లేదు. యా, ప్రాబ్లమాటిక్ విషయం ప్లస్ మనం ఫోకస్ చేయాల్సిన విషయం ఏంటంటే యూ డోంట్ నో వాట్ యూ డోంట్ నో. అసలు ఆ విషయం తెలియదన్న విషయం మీకు తెలియదండి, ఏం ఫోకస్ చేస్తారు? ఫోకస్ చేయాలంటే తెలియాలి కదా ఈ విషయం తెలియదని. అర్థమవుతుందా?
Yes, this will make your mind blow. Type BOM in the chat box. Balban movement. This you have to focus on. This you have to focus. As you want to increase your awareness, you have to reduce the space. So now, normally, if you are not attending any self-learning, that is close to 80%. Yes. As you travel, suppose మనం మంచి స్వామి వివేకానంద తీసుకుంటే ఆ పోర్షన్ ఒక 20% ఉండొచ్చు. ఆయనకు ఐ నో వాట్ ఐ నో, ఐ డోంట్ నో వాట్ ఐ డోంట్ నో ఒక 80% ఉండి, ఇది 20% ఉండొచ్చు. ఈ యాంగిల్ చెప్పిన పై చాట్ మనలాంటి వాళ్ళందరికీ, సాదాసీదా వ్యక్తులకి. మేబీ వివేకానంద గారి దగ్గరికి వెళ్తే అది రివర్స్లో ఉండొచ్చు. మేబీ ఆయనకి ఐ డోంట్ నో వాట్ ఐ డోంట్ నో ఒక 10-20% ఉండొచ్చు. బట్ మెజారిటీ విల్ నాట్ బి ఇన్ ద ఫస్ట్ అండ్ సెకండ్ క్వాడ్రంట్స్. అయితే మనకి ఎలా ఉందంటే ఇలా ఉంది. ఆల్ ఆర్డినరీ సిటిజన్స్ ఇలానే ఉంది. ఎస్, ఆది శంకరాచార్యులకి వెళ్తే ఇది రివర్స్లో ఉండొచ్చు. బికాస్ దే సెల్ఫ్ ఎన్హాన్స్ దట్ అవేర్నెస్ టు ద మ్యాక్సిమం ఎక్స్టెంట్. కాబట్టి సో మనకి ఎందుకు, దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తారు ఎవరన్నా? ఐ డోంట్ నో వాట్ ఐ డోంట్ నో ఎగ్జాంపుల్, సో దట్ వీ మూవ్ ఫర్దర్. అసలు ఆ విషయం నాకు తెలియదు అన్న విషయమే మీకు తెలియదు. మీరు ఏం మాట్లాడినా 1-2లోకి వెళ్తుంది. ఇందాక సుదర్శన్ రెడ్డి గారు చెప్తూ నాకు తెలియాల్సింది కొండంత ఉంది అని. కొండంత ఉన్నా కూడా మళ్ళీ సెకండ్ క్వాడ్రంట్లోకి వెళ్తుంది. నీకు తెలుసు కదా నాకు తెలియదు ఉందని. నాకు తెలియదు అన్న విషయం చాలా కొండంత ఉంది. అగైన్ ఇట్ విల్ గో టు సెకండ్ క్వాడ్రంట్, నాట్ టు ద థర్డ్. బికాస్ థర్డ్లోకి వచ్చిందంటే అసలు ఆ విషయం నీకు తెలియదు అన్న విషయమే నీకు తెలియదు. నాకు విషయం తెలియదు అన్నామంటే అది సెకండ్ ప్లేస్లోకి వెళ్తుంది. నాకు స్విమ్మింగ్ తెలియదు, సెకండ్ ప్లేస్కి వెళ్తుంది. నాకు ఏరోప్లేన్ నడవడం తెలియదు, సెకండ్ ప్లేస్కి వెళ్తుంది. నాకు బుక్ రీడింగ్ రాదు, సెకండ్ ప్లేస్కి వెళ్తుంది. నాకు NLP తెలియదు, సెకండ్ ప్లేస్కి వెళ్తుంది. బికాస్ యూ నో దట్ యూ డోంట్ నో, దట్స్ ఇట్. అది కొండంతున్నా కూడా సెకండ్ ప్లేస్కి వెళ్తుంది. థర్డ్ ప్లేస్లో ఉండేది ఏంటి? యూ డోంట్ నో వాట్ యూ డోంట్ నో. ఎప్పుడో ఒకసారి ఏదో సందర్భంలో మనకు ఒక అవకాశం వస్తుంది. సపోజ్ మీరు ఇక్కడ నుంచి అమెరికాకి వెళ్ళారు, సపోజ్ మీకు ఒక చిన్న బల్బాన్ మూమెంట్ వస్తుంది. అప్పుడు మీకు తెలుసు, అరే నాకు ఇంత చిన్న విషయం కూడా తెలియదా అని అనిపిస్తుంది. దెన్ యూ డోంట్ నో వాట్ యూ డోంట్ నో. ఏదో ఒక సందర్భం వస్తే తప్ప నీకు అది తెలియదు అన్న విషయం కూడా నీకు తెలియదు. దెన్ ద మూమెంట్ ఇట్ విల్ ట్రాన్స్ఫర్ అగైన్ టు ద 1 or 2. అలాంటి ఒక అనుభవం వచ్చిందంటే అది 1-2లోకి వెళ్ళిపోతుంది. మళ్ళీ అది 3లో ఉండదు కదా అప్పుడు. ఎస్, అర్థమవుతుందండి? ది మూమెంట్ యూ సే ఐ నో దిస్, ఇట్ విల్ గో టు క్వాడ్రంట్ 1. ది మూమెంట్ యూ సే ఐ డోంట్ నో దిస్, ఇట్ విల్ గో టు క్వాడ్రంట్ 2. అప్పుడు వరకు డార్క్ స్పేస్లో ఉంటుంది. అది ఎప్పుడో ఒకసారి మనకు అవగతం అవుతుంది. సపోజ్ మనకు చాలా మిస్టేక్స్ లైఫ్లో జరుగుతుంటాయండి. మనకు ఒక టర్మ్ పాలసీ లేదు, సడన్గా ఏదైనా జరిగింది, అరే ఎందుకు ఇట్లా చేశాను అని అనుకున్నావు. ది మూమెంట్ యూ సే అరే ఎందుకు ఇలా చేశాను, దెన్ ఇట్ గోస్ టు 1 or 2. టిల్ దెన్ యూ డోంట్ నో వాట్ యూ డోంట్ నో, ద ఇంపార్టెన్స్, ద సిగ్నిఫికెన్స్. అందుకే చేయలేదు. యూ డోంట్ నో వాట్ యూ డోంట్, అందుకే చేయలేదు. ఒకవేళ చేస్తున్నావు లేదా చేయట్లేదు అంటే 1-2లోకి వెళ్ళిపోతుంది. లేదు ఫ్లైట్ ఎక్కాలి, పాస్పోర్ట్ తీసుకొని వెళ్ళాలి, డైరెక్ట్గా వెళ్ళిపోయావు, టికెట్ కొనుక్కొని బస్సు ఎక్కినట్టు అక్కడికి వెళ్ళావు. బాబు ఎక్కడికి వచ్చావు? వెళ్ళాలి సార్, బెంగళూరు వెళ్ళాలి. ఏది పాస్పోర్ట్, ఏది ఆధార్ కార్డు, ఏది తీసుకురాలేదు. ఎట్లా వస్తాయా లేకుండా? ఐ డోంట్ నో సార్. ది మూమెంట్ యూ సే ఐ డోంట్ నో, ఇట్ విల్ కమ్ టు 2. అప్పటి వరకు నేను 3లో ఉంది. యూ డోంట్ నో వాట్ యూ డోంట్ నో. నేను జర్నీకి వెళ్ళాలంటే నేను ఒక పాస్పోర్ట్ క్యారీ చేయాలి, ఒక ఆధార్ కార్డ్ క్యారీ చేయాలనే విషయమే నీకు తెలియదు కాబట్టి తీసుకెళ్ళలేదు. కాబట్టి 3లో ఉంది. ద మూమెంట్ సమ్ అబ్స్టికల్ కేమ్, దెన్ నీకు తెలిసింది కంపల్సరీ, సార్ ఇది లేకుంటే పోనీరా ప్లీజ్ సార్, ఫస్ట్ టైం సార్, ఒక్కసారి సార్, మళ్ళీ నెక్స్ట్ టైం. నో బాస్, యూ హ్యావ్ టు గో హోమ్ అండ్ గెట్ బ్యాక్. సార్ ఫ్లైట్ వెళ్ళిపోద్ది, ఐ డోంట్ డూ ఎనీథింగ్. ఫ్లైట్ వెళ్ళిపోయిన ఏం చేయాలి, ఉన్నా ఏం చేయలేను. నువ్వు వెళ్ళాలంటే తీసుకురా. దెన్ అప్పుడు ఏమైంది, 1-2లోకి వెళ్తుంది. యూ నో ఆర్ యూ డోంట్ నో, బట్ ఇట్ ఈస్ నాట్ ఇన్ ద స్పేస్ ఆఫ్ ఐ డోంట్ నో వాట్ ఐ డోంట్ నోలో ఉండదు. కానీ నిన్నటి వరకు ఉండింది, ఇప్పటి వరకు ఉండింది ఐ డోంట్ నో వాట్ ఐ డోంట్ నో. సో వాట్ ఐ డోంట్ నో ఉండడం వల్ల చాలా చాలా మిస్ అవుతామండి లైఫ్లో. ఎస్, చాలా మంది చూడండి చాలా కోపంగా మాట్లాడతారు. ఎందుకమ్మా ఇలా మాట్లాడుతున్నావు, ప్రతిదానికి కోపం ఎందుకు? యూ డోంట్ నో వాట్ యూ డోంట్ నో. అసలు కోపంగా మాట్లాడుతున్న విషయమే నీకు తెలియదు. దట్ ఈస్ వై యూ బీ లైక్ ఇట్. చాలా మంది చూడండి చికాగ్గా ఉంటారు, చాలా మంది చాలా ఫ్రస్ట్రేటెడ్గా ఉంటారు. అసలు ఈ దగ్గర పోతే తలకైనప్పుడు మనం అనుకుంటాం, వాడు నార్మల్ నవ్వుతూ ఉంటాడు. తెలియదు, బికాస్ ఈ డోంట్ నో వాట్ ఈ డోంట్ నో. నేను కోపంగా ఉంటాను, నేను అమికబుల్గా ఉండను, నేను మంచిగా ఎక్స్ప్రెస్ చేయలేను, ఒక సోషలిజం మెయింటైన్ చేయలేను, సరదాగా మాట్లాడిన విషయమే నీకు తెలియదు కాబట్టి ఎలా ఉన్నావు. ద మూమెంట్ యూ రియలైజ్, దెన్ ఇట్ వి గో టు 1 or 2. బట్ రియలైజ్ వెన్, దట్ ఈస్ ఇంపార్టెంట్. అర్థమవుతుందండి? ఇలా చాలా విషయాల్లో మనకు ఆ డార్క్ స్పేస్లో ఉంటాము. ఆ డార్క్ స్పేస్ తీసేస్తే
అవేర్నెస్ వస్తుంది. అవేర్నెస్ వస్తే యూ టేక్ యాక్షన్ అండ్ ప్రోగ్రెస్. దట్స్ ఇట్. యా, కాబట్టి దాన్ని రెడ్యూస్ చేసుకోవడం ఒక 5am మెచ్యూర్ యొక్క ఒక గొప్ప లక్షణం. వీ హ్యావ్ టు రెడ్యూస్ యాజ్ మచ్ యాజ్ possible that I don't know what I don't know. That how it is possible like this. You attend seminars, you attend some life challenges, you take some task which is you don't know. ఇప్పుడు చాలా మందికి వచ్చింది లాజిక్ అండి. How many of you know that all the company CEOs know everything about the company? They don't know even 1%. But why they are leading in the position? They are the managers. That's it. So Dr. Company is led by one CEO who is IIM and IIT, some Stanford and all. What he did MBA, finance in Stanford. He doesn't know what is medicine, what is formulation, how tablet will form, how tablet will go inside, how tablet will do to the human body, nothing. But he know all 1,000 people how to manage right, get the right outcome. That is why he is in that position. Yes. But he can more add value when he reduce the space. I don't know what I don't know. Maybe as he is having capable first year, he got the opportunity, but he worked in 10 years. Then he has to reduce the space of I don't know what I don't know. Yes, how long he will become a MBA graduate, even working in a pharma company, you have to adapt, right? So then that space will shrink. అర్థమవుతుందండి? అలా మనం ఏదైనా ఒక స్పేస్లోకి వెళ్ళాలి అంటే మనకు ఆ స్పేస్ని తగ్గించాలి. ఐ డోంట్ నో వాట్ ఐ డోంట్ నో అనేది మన అవేర్నెస్కి సంబంధించింది. మన అవేర్నెస్ పెరిగే కొద్దీ ఆ స్పేస్ తగ్గుతుంది. మనుషులతో ఎలా మాట్లాడి, ఎంపథెటిక్ ఎలా ఉండాలి, సమాజంలో ఎలా ఉండాలి, యూనివర్స్తో ఎలా కలెక్ట్, ఇదంతా స్పేస్ అంతా మనం తగ్గించుకుంటూ వస్తున్నాం. సో దట్ స్లోలీ ఐ డోంట్ నో వాట్ ఐ డోంట్ నో స్పేస్ మనకు కొంచెం పెరుగుతుంది. మేబీ ఇట్ విల్ బికమ్ 30, 40, 50 ఇన్ ద డేస్ టు కమ్. దట్ స్పేస్ విల్ ఇంక్రీస్ అండ్ ఐ డోంట్ నో వాట్ ఐ డోంట్ నో స్పేస్ తగ్గుతుంది. ఐడియల్గా ఐ డోంట్ నో వాట్ ఐ డోంట్ నో స్పేస్ మనం తగ్గించాలి. దట్స్ అ లెసన్. ఎంతవరకు అర్థమైంది? క్లియర్? అంతకంటే బ్రాడ్గా ఇప్పుడు మనకు వద్దు. దట్ ఈస్ ఎనఫ్. ఎస్, సూపర్. రైట్, నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ మనందరికీ, టైప్ కంఫర్ట్ జోన్ ఇన్ ద చాట్ బాక్స్. మనందరికీ ఉన్న ఒక చిన్న అలవాటు, అదే మనం నిన్న చెప్పుకున్నాం, మొన్న చెప్పుకున్నాం. పొద్దున్న లేసాం సార్, ఆఫీస్కి వెళ్తాం సార్, ఇంటికి వస్తాం సార్, చూస్తాం సార్, తింటాం సార్, పడుకుంటాం సార్. మీరు ఎంతైనా చెప్పండి, దిస్ ఏ కంఫర్ట్ జోన్. సార్ నాకు నెలకు 4 లక్షల జీతం వస్తుంది, స్టిల్ ఇట్ ఈస్ ఏ కంఫర్ట్ జోన్. సార్ నెలకు 10 లక్షలు, స్టిల్ ఇట్ ఈస్ ఏ కంఫర్ట్ జోన్. కంఫర్ట్ జోన్ కాంది ఏంటి అంటే యూ డూ సంథింగ్ డిఫరెంట్ టుడే ఆర్ దిస్ మంత్. ఎస్, దెన్ ఓన్లీ విల్ కమ్ టు నో, రైట్? లేకుంటే ఏముంటుంది? నేను ఉద్యోగంలో జాయిన్ అయ్యాను, ఒక వారం కొత్తగా ఉంటుంది, ఒక నెల కొత్తగా ఉంటుంది, ఒక సంవత్సరం కొత్తగా ఉంటుంది. అదే ఉద్యోగం, అదే ఆఫీస్, అదే పోతున్నాడు. డ్రైవరు బస్సు నడుపుతున్నాడు, హైదరాబాద్ నుంచి బెంగళూరు పోతున్నాడు, నడుపుతున్నాడు, లైఫ్ లాంగ్ అయిపోయింది. వేర్ ఇట్ ఈస్, అది చేసే పని తక్కువ అని కాదండి సార్, అది అంత పని ఏదైనా చిన్న పని అని నేను చేసేది 20 గంటలు పని చేస్తాను, నువ్వు 50 గంటలు పని చేసినా దట్స్ ఎ కంఫర్ట్ జోన్ ఓన్లీ. బికాస్ నువ్వు బస్సు ఎక్కుతున్నావు, బస్సు నడుతున్నావు, బస్సు మళ్ళీ గ్యారేజ్లో పెడుతున్నావు, ఇంటికి వెళ్ళిపోతున్నావు. వాట్ యు ఆర్ డూయింగ్? 3 పనులు చేస్తున్నావు. ఇంటి నుంచి ఆఫీస్కి వస్తున్నావు, ఆఫీస్లో ఆఫీస్ పని చేస్తున్నావు, మళ్ళీ ఇంటికి పోతున్నావు, అంతే. ఎప్పటి నుంచి ఈ పని చేస్తున్నావు? లాస్ట్ 30 సంవత్సరాల నుంచి చేస్తున్నా. వాట్ వీ కాల్ దిస్? ఇట్స్ ఎ కంఫర్ట్ జోన్. ఎందుకు మీరు వేరేది ఆలోచించట్లేదు? వాట్ ఈస్ ద సెకండ్ ఇన్కమ్? వాట్ ఈస్ ద థర్డ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్? వాట్ ఈస్ ద ఫోర్త్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్? వాట్ ఈస్ దట్ ఐ షుడ్ డూ? గివ్ బెటర్ లైఫ్ టు మై డాటర్ అండ్ సన్. How can I take my family to the next level? All this is out of comfort zone. Yes or no? And believe this you can achieve. ఇప్పటివరకు మనకు ఎప్పుడు సందర్భం రాలేదు టు క్వశ్చన్ టు సెల్ఫ్. అందుకని అటువంటి పని అదే చేస్తూ కూర్చున్నాం. ఈరోజు మనకు ఒక అవకాశం వచ్చింది. నా మనందరికండి యూ హ్యావ్ టు హ్యావ్ మల్టిపుల్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్. ఎస్ సార్, నేను పని బాగా చేస్తున్నాను, దట్ విల్ నాట్ ఫిట్ టు ద కరెంట్ జనరేషన్. మన అమ్మకు, మన నాన్నకి, మన ఫోర్ ఫాదర్స్ వాళ్ళందరికీ నడిచింది. బట్ ఈ రోజు ఉన్న పరిగెత్తే ప్రపంచంలో సింగిల్ సోర్స్, మీరు ఎంతైనా శాలరీ చేశారు, నాకు 10 లక్షలు వస్తుంది, స్టిల్ యూ హ్యావ్ ద ఎబిలిటీ టు క్రియేట్ ద సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్. లైక్ దట్ ఇన్ ఎనీ ఫీల్డ్. మీ ఆరోగ్యంలో కావచ్చు, మీ హెల్త్, మీ రిలేషన్లో కావచ్చు, మీ ఎనీ ఏరియా. ఎస్, యూ హ్యావ్ టు హ్యావ్ ద సంథింగ్ బెటర్ దాన్ ఎస్టర్డే. That's the breaking of comfort zone. మనందరం కూడా వీఆర్ బ్రేకింగ్ ద కంఫర్ట్. టైప్ ఇన్ ద చాట్ బాక్స్, వీ హ్యావ్ టు బ్రేక్ ద కంఫర్ట్ జోన్స్. మనందరం ఒక జోన్లో కూర్చున్నాం. ఐఎమ్ నాట్ సెయింగ్ దట్ ఈస్ బ్యాడ్, ఓకే, వాట్ ఎవర్ యూ డూ ఈజ్ రైట్, బట్ దేర్ ఈస్ మచ్ స్కోప్ టు ఆపరేట్. మనకి చాలా పెద్ద స్పేస్ ఉంది ఆపరేట్ చేయడానికి. నౌ వీ హ్యావ్ టు అన్ఫోల్డ్ వన్ బై వన్. ఎస్, దట్ స్పేస్ వీ హ్యావ్ టు సీ ఫ్రమ్ టుడే, రైట్? బ్రేక్ ద కంఫర్ట్ జోన్. వీ ఆల్ హ్యాస్ టు బ్రేక్ ద కంఫర్ట్ జోన్స్. అండ్ 5am విల్ గివ్ దిస్. ఎందుకు ఇక్కడ చెప్తున్నాం అంటే
Now we take some challenges that will help you to break the comfort zone. కొన్ని క్వశ్చన్స్ మీకు వస్తాయి, అప్పుడు మీరు బలంగా దాని గురించి ఆలోచన చేయాలి. అలా మనం దాన్ని బ్రేక్ చేస్తాం. సూపర్ రఘు గారు, చందన, సూపర్, బ్రేకింగ్ ద కంఫర్ట్ జోన్. సో దిస్ ఇస్ ఎ లెసన్ టు ఆల్ ఆఫ్ us. You question to self, am I following comfort zone? Am I making the స్ట్రెస్ కాదండి, స్ట్రెచ్ జోన్. స్ట్రెస్ ఉండొద్దు ఎప్పుడు. నేను 20 గంటలు పని చేయొచ్చు, బట్ ఇట్ డజంట్ మీన్ ఐ టేక్ ద స్ట్రెస్. స్ట్రెస్ వేరు, స్ట్రెచ్ వేరు. యా, సో నో నీడ్ టు టేక్ ఎనీ స్ట్రెస్ ఫర్ ఎనీథింగ్. సూపర్, రైట్. దెన్ ఆల్వేస్ కీప్ ఓపెన్ మైండ్ ఏంటి చెప్పండి. మీరు ఇక్కడ కూర్చొని అనుకోవచ్చు, నాకు సార్ ఇంగ్లీష్లో చెప్తున్నారు రాదు. దట్స్ అ బ్లాక్ బికాస్ యు ఆర్ సంథింగ్ యూఆర్ పుట్టింగ్ టు సెల్ఫ్. సార్ నాకు ఇది అర్థం కాదు, దట్స్ అ బ్లాక్. సార్ మీరు చెప్తారు కానీ నేను రాయలేను, దట్స్ అ బ్లాక్. సార్ మీరు చెప్తారు కానీ నేను పాటించాను, బిజీ, దట్స్ అ బ్లాక్. సో ఐఎమ్ గివింగ్ సమ్ డైరెక్షన్, యు ఆర్ పుట్టింగ్ ఆపోజిట్. సో ఆబ్వియస్లీ వాట్ యూ పుట్ దట్ విల్ వర్క్, వాట్ యూ సే దట్ విల్ వర్క్. మీరు ఏది చెప్తే అదే ఉంటుందండి. నేను చెప్పింది మీ లైఫ్లోకి రాదు అన్లెస్ అండ్ అంటిల్ యూ అలో ఇట్ టు కమ్. మీరు అలో చేస్తే ఐ కెన్ సెండ్ సమ్ వైబ్రేషన్, సమ్ థాట్. ఇఫ్ యూ క్లోజ్ ఇట్, నేను వస్తాను మీ ఇంటి దగ్గర వరకు, తలుపు కొడతాను, బెల్ కొడతాను, 2 నిమిషాలు వెయిట్ చేస్తాను, దట్ మచ్ ఐ కెన్ డూ. వచ్చి పొద్దున వచ్చేసి సార్ తలుపు వేయలేదు కదా, రాత్రి వరకు కూర్చోలేను. యా, సో ఇఫ్ యూ డోంట్ అలో మీ టు ఎంటర్, దెన్ ఐఎమ్ హెల్ప్లెస్. అర్థమవుతుందంటే బీ ఓపెన్. కొన్నిసార్లు మనకు కష్టంగా ఉంటుంది, లెట్ ఇట్ బి. సార్ చెప్పింది ఏంటి వెరైటీగా ఉంది అనిపిస్తుంది, దట్ లెట్ ఇట్ బి. ఈయనేంటి పొద్దున చెప్పి మళ్ళీ ఎమ్మడి ఫాలో అప్ చేస్తాడు అనిపిస్తుంది, లెట్ ఇట్ బి, డూ ఇట్. డోంట్ క్వశ్చన్ బికాస్ యూ డోంట్ నో వాట్ యూ డోంట్ నో. సర్టెన్ థింగ్స్ ఐ నో, ఇఫ్ యూ ఫాలో దట్ విల్ బి గుడ్ ఫర్ యూ. యా, వాట్ ఎవర్ వీ డూ హియర్, వీ డూ ఫర్ ద గుడ్నెస్ ఆఫ్ ఎవ్రీ వన్. బట్ అది మీకు కొంచెం ఇబ్బందిగా ఉండొచ్చు, అర్థం కాకపోవచ్చు, దట్స్ ఓకే. బట్ లెట్ అలో మీ టు ఆపరేట్. క్లియర్? సో దట్స్ ద ఓపెన్ మైండ్ సెట్. డోంట్ పుట్ ఎనీ బ్లాక్. చాలా సరళంగా చెప్తున్నాం, చాలా సింపుల్గా చెప్తున్నాం, చేయగలిగిన పనులే ఇస్తున్నాం. అండ్ మన గ్రూప్లో 10 మంది చేసినప్పుడు మిగతా 70 మంది ఎందుకు చేయరండి? జస్ట్ సింపుల్ క్వశ్చన్ ఇన్ ద ఆపోజిట్ వే. ఇప్పుడు నేను ఒకటి చెప్పాను, మీకు లెర్నింగ్స్ 10 మంది పెట్టారు, మిగతా 70 మంది పెట్టంటే మిగతా 70 మందికి అర్థం కాలేదా? అలా ఉంటుందా? ప్రాబబ్లీ నాట్. ఎస్, మీ అవర్ వాల్యూ క్యాలిక్యులేట్ చేసి పెట్టమన్నాను, 20 మంది పెట్టారు, 50 మంది పెట్టలే అంటే వాళ్ళకి అర్థం కాలేదా? ప్రాబబ్లీ నాట్. యు ఆర్ నాట్ అలోయింగ్ టు రెస్పాండ్. ఎందుకు? ఏదో చిన్న బ్లాక్ పెట్టుకుని నేను మళ్ళీ రేపు చేస్తాను, దెర్ ఇస్ నో రేప్ అండి. 5 AM అచీవర్స్ ఎవరికి. అందుకే చెప్పాను పవర్ ఆఫ్ నౌ. వాట్ వీ డూ ఇట్ నౌ ఓన్లీ. ఎందుకంటే రేపు ఇంకోటి వస్తుంది, ఎల్లుండి ఇంకోటి వస్తుంది, నీకు ఎక్కడ స్పేస్ ఉండదు. వీ డూ వాట్ వీ సెట్ ఫర్ టుడే. టుడే అంటే దిస్ మినిట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. డూయింగ్ నౌ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇఫ్ పాసిబుల్. లేకపోతే ఒక 5 నిమిషాలు, 10 నిమిషాలు, 1 అవర్. అంతేగాని ఈ రోజు పని రేపు పని ఎల్లుండి, ఎల్లుండి పని ఒక నెక్స్ట్ 1 year తర్వాత. అందుకే చెప్పాం మనము, వీ ఫెయిల్ నాట్ బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్, వీ ఫెయిల్ జస్ట్ బికాస్ ఆఫ్ నాట్ టేకింగ్ ద ఫస్ట్ స్టెప్. మనందరం ఫస్ట్ స్టెప్ తీసుకున్నాం, ఇప్పుడు ఫెయిల్ అనేది రాదండి. ఇట్స్ ఓన్లీ ఫీడ్బ్యాక్. టైప్ ఇన్ ద చాట్ బాక్స్ ఫీడ్బ్యాక్. సో ఒకసారి చేస్తారు, రాలేదు సార్ అని వస్తుంది, దట్స్ ఓకే. ఆ రాలేదే పోస్ట్ చేయండి, ఆ రాలేదే రాయండి. అట్లీస్ట్ యూ రైట్ దట్ ఐఎమ్ నాట్ గెటింగ్, యూ రైట్ ఇట్ ఇన్ పోస్ట్. అట్లీస్ట్ ఐ నో మీకు రాలేదని అర్థమైంది, దట్స్ ఓకే. దాన్ నాట్ డూయింగ్ ఎనీథింగ్. ఎంతమందికి అర్థమవుతుందండి? రెస్పాన్స్ అంటే నేను చెప్పిందంతా మీరు చెప్పడం కాదు, సార్ మీరు చెప్పింది నాకు ఏం అర్థం కాలేదని చెప్పడం కూడా రెస్పాన్సే. ఎస్ సార్ నో? ఐ సెడ్ సంథింగ్ టు రైట్ అవర్ వాల్యూ, సంబడి కెన్ సే దట్ సార్ ఐఎమ్ నాట్ గెటింగ్ ఇట్, మీరు చెప్పింది నాకు అర్థం కాలే, దట్స్ ఎ రెస్పాన్స్. ఎస్ సార్ నో? ఎంతమందికి అర్థమవుతుందండి? అందరూ మళ్ళీ మన పాత స్కూల్ టీచర్లోకి వెళ్ళి నాకు కరెక్ట్ వస్తేనే లేవాలి? నో. ఎస్, నాకు రాలేదు సార్, నాకు సుఖం అర్థమైంది సార్, నాకు తప్పు అర్థమైంది సార్. ఎనీథింగ్ ఈజ్ ఎ రెస్పాన్స్. ఐ నీడ్ ఎ రెస్పాన్స్. I don't want perfection. I don't want correct responses. Yes, but I need a response. Even saying no is a response. Sir, నేను మీరు చెప్పింది చెయ్యను, దట్స్ ఎ రెస్పాన్స్. నేను అసైన్మెంట్ చేయను సార్, ప్రతిరోజు రాయండి, ఐ డోంట్ డూ అసైన్మెంట్. ఐ గివ్ అసైన్మెంట్, సెండ్ ఎ రెస్పాన్స్, ఐ డోంట్ డూ అసైన్మెంట్. దట్స్ ఎ రెస్పాన్స్. ఐ రెస్పెక్ట్ ఇట్, బట్ అట్లీస్ట్ రెస్పాండ్. అర్థమవుతుందా? అది కూడా చేయండి సార్ అంటే నేనేం చేయలేను. ఎస్,
అట్లీస్ట్ ఏదో ఒక రోజు మీకు తెలుస్తుంది, కనీసం ఇన్నిసార్లు నేను రెస్పాన్స్ అయినా రాయకూడదు అన్న విషయం మీకు తెలుస్తుంది. యా, యూ ఫీల్ డిస్కంఫర్ట్. అరే మొన్న రాశాను, నిన్న రాశాను, 10 రోజులైనా అదే రాస్తున్నాను, ఏంటిది, ఒకరోజు నా రెస్పాన్స్ అది మీకే అనిపిస్తుంది. బికాస్ యు ఆర్ టేకింగ్ యాక్షన్. ప్రతిరోజు నాకు మెసేజ్ పెడుతుంది, సార్ నేను చేయనని మెసేజ్ పెడుతున్నారు కదా, దట్ గివ్ సమ్ అవుట్కమ్. సో అందుకని రెస్పాన్స్ అంటే డోంట్ మిస్ఇంటర్ప్రెట్. రెస్పాన్స్, ఎనీథింగ్ ఈజ్ అ రెస్పాన్స్. ఈవెన్ నేను చెయ్యను సార్ అన్నా కూడా రెస్పాన్స్. ఫర్ మీ ఐ టేక్ ఇట్ లైక్ దట్. సో డోంట్ వరీ, మీరు చేయనని చెప్పండి, ఐఎమ్ సో హ్యాపీ ఫర్ ఇట్. సో అందుకని వాట్ ఈస్ ద మెసేజ్, టైప్ ఇన్ ద చాట్ బాక్స్, ఐఎమ్ విత్ ఓపెన్ మైండ్. ఓపెన్ మైండ్ ఉండాలంటే ఒక క్వాలిటీ అండి. ఆల్వేస్ ఎ సింపుల్ స్టెప్ టు బి ఓపెన్ మైండెడ్నెస్. వాట్ ఈస్ ద ఓపెన్ మైండెడ్నెస్? దాన్ని సింపుల్ చేయాలంటే టైప్ ఏ సూపర్ అండి గాయత్రి గారు, ఐఎమ్ విత్ ఓపెన్ మైండ్, సూపర్. సో అందుకని క్లోజ్ చేయకండి. క్లోజ్ చేయడం అంటే ఇప్పుడు చూడండి, చాలా మంది వీడియోస్ ఆన్ చేసుకోవాలి, అంతా క్లోజే. నేను ఏం చెప్పేది వాళ్ళకి అర్థం కాదు కాదు, వాళ్ళు ఏం చేస్తారు, నాకు కనీసం మీ మొహం చూసి చందన గారు ఉన్నారు, కామేశ్వర్ గారు ఉన్నారు, భావని గారు ఉన్నారు, నాకు అర్థమవుతుంది, ఓకే వీళ్ళు ఉన్నారు, వింటున్నారు, కనీసం కళ్ళు ఇట్లా చూస్తున్నారు, తల ఇట్లా చూస్తున్నారు, నాకు అర్థమవుతుంది వాట్ వాజ్ దట్ డూయింగ్ అనేది. మీరు అసలు మూసేసుకుని కూర్చొని నేనేం చేస్తాను, మీ పేరు కూడా నాకు తెలియదు, మొత్తం క్లాస్ అవుతుంది 30 రోజుల తర్వాత. సార్ నేను రాజేశ్వరు ఎప్పుడు చూడలేదే, ఎప్పుడన్నా చూపిస్తే కదా, నేను అందరిని చూస్తున్నాను, మీరు చూపించుకుంటే ఏం చేస్తాను? యా, సో ఐఎమ్ హియర్ టు సీ ఆల్ 90 people, 100 members ఉన్న చూడడానికి ఉన్నాను. బట్ ఇఫ్ యూ షట్ ఇట్ ఆఫ్, మళ్ళీ దానికి కూడా నన్నే బ్లేమ్ చేస్తారు, తెలియదు మీకేం సార్, నా పేరు కూడా గుర్తులేదు, ఎప్పుడన్నా మాట్లాడితే కదా సార్. యా, అందుకని చాలా వాల్యుబుల్ అండి. ఈ టైం ఫ్రీ చేసుకోండి. 5 to 6:30 యూ మేక్ యువర్ టైం ఫ్రీ. ఎస్, దట్స్ ఓన్లీ వే. టైప్ ఇన్ ద చాట్ బాక్స్ యువర్ ఏజ్. టైప్ ఇన్ ద చాట్ బాక్స్, వాట్ ఈస్ యువర్ ఏజ్? 39, సూపర్. 33, పక్కన మంత్స్ డేస్ అట్లేం లేవా? 33, 40, 45, సూపర్. ఎస్, ఆ నెంబర్లు ఎట్లున్నా కూడా నాకు మీ అందరి ఏజ్ బిలో 10 years. టైప్ ఇన్ ద చాట్ బాక్స్, ఇష్టం వచ్చిన నెంబర్ టైప్ చేయండి. 7641 0 ఈజ్ ఆల్సో ఏజ్. యా, 126, ఇంకా మళ్ళీ 50లు 100లు వద్దండి, ఓకే, అది మీ ఏజ్ యాజ్ పర్ డేట్. ఏజ్ ఈస్ ఎ లర్నింగ్ ఏజ్. సో మనం చిన్నపిల్లలు ఉంటే ఎట్లా ఉంటామండి, హౌ క్యూరియస్ వీఆర్. ఏదో చిన్న బొమ్మ చూసాం ఎంత క్యూరియస్గా ఉంటుంది, ఎక్కడైనా బయటికి వెళ్ళాం ఎంత క్యూరియస్ ఉంటుంది, ఏదో షాపింగ్ మాల్కి వెళ్ళాం ఎట్లుంటాం, ఏదో ఎగ్జిబిషన్కి వెళ్ళాం ఏం చేస్తాం. సో వీ షుడ్ బి దట్ మచ్ క్యూరియస్ వైల్ యూ ఆర్ లర్నింగ్. ఎందుకంటే మీకు 5M అంటే తెలియదు, మీరు ఏ కోర్స్కి వచ్చినా బై ద వే అప్పుడు మీకు తెలిసి ఉండదు. ఎమోషనల్ చేస్తే అది తెలియదు, NLPకి వస్తే అది తెలియదు, హ్యాబిట్ వస్తే అది తెలియదు, ఇప్పుడు 5Mలో ఉంటే అది తెలియదు మీకు. బట్ యూ షుడ్ బి లిటిల్ క్యూరియస్. కాకపోతే మన ఏజ్ ఒకటి ఉంటుంది, అడల్ట్ మైండ్ సెట్. అడల్ట్ మైండ్ సెట్ ఏం చెప్తుంది, వస్తులే చూద్దాం, సాయంత్రం చేద్దాంలే, పొద్దున్న చేద్దాంలే. బికాస్ యూ డోంట్ ఎగ్జిబిట్ ద క్యూరియాసిటీ అండ్ ఎనర్జీ. టైప్ ఇన్ ద చాట్ బాక్స్, క్యూరియాసిటీ అండ్ ఎనర్జీ. ఫీల్ ఆల్వేస్ ఫ్రెష్ అండ్ అదే చెప్తున్నాను. ఈరోజు లేసాం కదా, వీఆర్ ఫ్రీ టు ఫ్రెష్ అండ్ ఫీల్ యువర్ ఏజ్ ఇస్ 10 years. ఎస్, క్యూరియస్గా ఉంటే ఏమైంది కామేశ్వరి, నేను అలా క్యూరియస్ ఉంటే చుట్టూ ఉన్న వాళ్ళు చైల్డ్స్ అంటున్నారు, అన్నీ ఉండి నో ప్రాబ్లం, వీఆర్ నాట్ హియర్ ఫర్ అదర్స్. సార్ క్యూరియాసిటీ అంటే సార్, క్యూరియాసిటీ అంటే ఏంటి? ఉత్సాహం, ఉత్సాహం, ఇంక్విజిటివ్నెస్, తెలుసుకోవాలన్న ఆతృత. ఎస్, అలాంటిది. సూపర్. ఆసక్తి. ఎస్. సో ఈ రెండు ఉండాలండి. మీరు ఎప్పుడైనా 5కి లేస్తే 5కి లేయాలన్న ఎనర్జీ, బర్నింగ్ డిజైర్. టైప్ ఇన్ ద చాట్ బాక్స్, బర్నింగ్ డిజైర్ ఉండాలండి. చిన్నపిల్లడు బొమ్మిస్తే ఎట్లయినా సాయంత్రానికి ఇరగొట్టేస్తారు కదా, అది ఉండాలి. ఇట్స్ నాట్ అబౌట్ బ్రేకింగ్, వాడికి అది ఇరగొట్టేయాలి, మా ఫాదర్ దెబ్బతలని ఉండదు. వాడికి క్యూరియస్, లోపల ఏముంది, ఎట్లా తిరుగుతున్నాయి ఈ గాన్లను, ఎట్లా పోతున్నాయి, ఈ సౌండ్ ఎట్లా వస్తుంది, లేదా ఇది పైకి ఎలా లేస్తుంది, కిందకి ఎలా పడుతుంది, లోపల ఉంది అనుకుంటే లోపల చూస్తాడు, లోపల ఏం లేదు అది నీకు తెలుసు, కానీ వాడికి తెలియదు కదా. కాబట్టి ఆ క్యూరియాసిటీ, అది పగల కొడుతూ ఉంటుందేమో చూద్దాం. అందుకని నువ్వు లేనప్పుడు బలంగా బయటకు వెళ్ళి రాయికేసుకుంటే చూస్తాడు. బికాస్ ఈ డోంట్ హోల్డ్, లేకపోతే నిద్ర కూడా పట్టదు. సో అది ఆ బర్నింగ్ డిజైర్ మనకు ఉండాలండి. టైప్ ఇన్ ద చాట్ బాక్స్, బర్నింగ్ డిజైర్ మనందరికి ఉందా?
క్యారీ ఇట్. అది లక్షణం అండి. దట్స్ ఎ గుడ్ హ్యాబిట్ టు ఆల్ ఆఫ్ అస్. ఎస్, ఇవన్నీ మనకు దిస్ ఆర్ ఆల్ మేక్ అస్ టు బి మోర్ పవర్ఫుల్ అండ్ మోర్ స్ట్రాంగర్ అండ్ మోర్ లర్నబుల్. ఎస్, లేకుంటే వి మిస్ సంథింగ్. నేను ఒకటి చెప్తాను, మీరు ఒక చోట ఉంటారు. ఎస్, దట్ విల్ నాట్ హెల్ప్ అస్. రైట్. సో అందుకని ఓపెన్ మైండెడ్నెస్ అని చెప్పాను. ఓపెన్ మైండ్గా ఉంటే ఇన్ని మనకు ప్రయోజనాలు ఉన్నాయి, దానివల్ల అది చెప్పాను అక్కడ. ఎస్, సూపర్. అలా మనం ముందుకెళ్దాం. సో విల్ జస్ట్ see one video. Yeah. Hold this string between your thumb and your forefinger. Just hold it. Rest your elbow comfortably on your thigh. While you're holding that still, mentally have the idea it's moving back and forth. Don't worry, it'll start moving, and it'll start moving wider and wider. See, it's already doing that. Now, once it's doing that, just change the idea in your mind that instead of swinging it like that, it's going to start swinging like this. See? Now, mentally have the idea that it's going to start making circles. Just mentally have the idea it's going to start making circles. There you are, see? Circles. Now bigger and bigger circles. There you are. Oh my heaven. You see, your expectancy determines outcome. And as long as you're not attached to the outcome will be guaranteed. And this is living proof that every cell in your body is eavesdropping on your internal dialogue. देखिए अहंकार और ఏమర్థమైందండి? ఇంకోసారి చూపించాలా? ఎంతమందికి అర్థమైంది? అర్థమైతే ఎస్ అని టైప్ చేయండి, అర్థం కాకపోతే నో అని టైప్ చేయండి. ద మెసేజ్ ఏదో ఒకటి అర్థమైతే no. Super. So no is also response. Yes, thank you so much. Right. Yes, గాయత్రి గారికి అర్థమైంది, స్వామికి అర్థమైంది. సూపర్. చాలా మందికి అర్థం కాలే. ఎస్, జయమ్మకి అర్థమైంది. సూపర్. జయమ్మ మేడం ఏం అర్థమైంది చెప్పండి ఒకసారి. ఎస్, చెప్పండి. నమస్తే సార్, థ్యాంక్ యూ సార్. ఒక్క నిమిషం అమ్మా. అందరూ మల్టీ టాస్కింగ్ చేస్తున్నారు. అటుపక్క టీవీ, ఇటుపక్క మొబైల్, ఇటుపక్క ఇది అన్ని వినాలి ఇప్పుడే. ఎస్, జయమ్మ గారు ఒక్కసారి హ్యాండ్ రైజ్ చేయండి మ్యామ్. ఒక్కసారి హ్యాండ్ రైజ్ చేయండి. యా, సూపర్. అన్మ్యూట్ చేసుకున్నాం. యా, ఏమర్థమైంది? అర్థమైన వాళ్ళందరూ ఒకసారి చేయొద్దండి. సార్ అది అక్కడ పెండులం పెట్టేసి దాన్ని మూమెంట్ చేసినప్పుడు అది ఎలా ఉంది అంటే మన కాన్సన్ట్రేషన్ ని ఏదన్నా డిస్టర్బెన్స్ లో ఉన్నప్పుడు దాన్ని కాన్సన్ట్రేషన్ తీసుకొచ్చి మనం మన పవర్ ని ఎనర్జ్ చేసుకోవచ్చు అనేది అందులో నాకు అర్థమైంది సార్. అందరు చేయిస్తున్నారు అక్కడ సారు ఆ మేడం ఇలా పెండులం మూమెంట్ చేసేసి చెప్తున్నారు. సూపర్ అండి, సూపర్. ఒకసారి మేడం క్లాప్ చేయండి. అద్భుతం, సూపర్. ఎస్, కామేశ్వర్ గారు మీకేం అర్థమైంది? When we set the intention inside us, ఎస్, irrespective of what outcome అయితే వచ్చేస్తుంది. So just make sure you set the right intention within you, outcome వస్తుంది. సూపర్. ఒకసారి మేడం క్లాప్ చేయండి. సింపుల్ అండి. లైఫ్ ఈజ్ వైబ్రేషన్. సో మనం ఇవన్నీ ఎలాబొరేట్గా మాట్లాడుకుందాం, బట్ జస్ట్ టు టచ్ ద పాయింట్. లైఫ్ ఈజ్ వైబ్రేషన్. సో మీరు ఒక పెండులం పట్టుకున్నారు. ద మూమెంట్ యు ఆర్ సేయింగ్ టు సెల్ఫ్ దిస్ రొటేటింగ్ ఇన్ బ్యాక్ అండ్ ఫోర్త్, ఇట్ విల్ రొటేట్ బ్యాక్ అండ్ ఫోర్త్. The moment you say it is moving right and left, it moves right and left. The moment inside your mind you say it is moving in circles, it will move in the circle. How it know? The pendulum, how it knows? What you are thinking inside? See, మీరు మాట కదా అన్నారు, అది ఇలా తిరుగుతుంది. ఇది ఇది పెద్ద వేరియేషన్ కదా.
ఇలా తిరగడం వేరు, ఇలా తిరగడం వేరు, ఇలా తిరగడం వేరు. ఇట్స్ అ బిగ్ వేరియేషన్, రైట్? ఇదంతా ఎస్ సూపర్. ఎక్స్పెక్టేషన్ డిటర్మిన్స్ అవుట్కమ్. సో జరుగుతుంది ఏంటి అంటే, ఈచ్ సెల్ ఇస్ సో పవర్ఫుల్ అండి. ఈచ్ సెల్ ఆఫ్ యువర్ బాడీ విల్ స్పీక్. దిస్ ద లాజిక్. సో మీరు భయం అన్నప్పుడు ఏం జరుగుతుందో అండి, భయం వచ్చి చెమటలు గారిపోతుంది. ఎక్కడి నుంచి వచ్చింది? ఈచ్ సెల్ ఇన్ యువర్ బాడీ ఇస్ సెయింగ్ నాకు భయం, నాకు భయం, నాకు భయం. దట్స్ కమింగ్ యాజ్ అ రెస్పాన్స్. సో కొంతమంది భయం అనట్ల, ఐ ఫేస్ ఇట్, ఐ కమ్ కాన్ఫిడెంట్ అంటున్నాడు. ఈజ్ గోయింగ్ ఎనీవేర్. అరే ఎట్లా వెళ్ళావు? అక్కడ లైట్ లేదు, కనిపించట్లేదు, అసలు మనుషులు పోలేరు, ఎట్లా పోయినావు? ఈ సెయింగ్ ఐఎమ్ ఫియర్లెస్. కాబట్టి వెళ్ళాడు. బికాజ్ ఈ సెల్ ఆఫ్ ద బాడీ ఇస్ సెయింగ్ డోంట్ వరీ, ఐ విల్ టేక్ కేర్. దెన్ హీ ఈస్ డూయింగ్. సో ఇండైరెక్ట్గా ఏం జరుగుతుందంటే, వాట్ యూ డీప్లీ టాక్ టు సెల్ఫ్, దాన్నే బయాలజీ అంటామండి. సెల్ బయాలజీ. మనం రిజల్ట్స్ గురించి రిజల్ట్స్ ఫార్ డిస్టెన్స్ టాపిక్ అండి. సార్ ఎగ్జామ్లో ఫెయిల్ అవుతున్నాయి. ఎగ్జామ్లో ఫెయిల్ అవ్వడం అనేది మన 100 మీటర్ల జర్నీలో 100వ స్టెప్. అది దాని ఫస్ట్ స్టెప్ నీ బయాలజీలో ఉంది. వాట్ యువర్ సెల్ స్పీక్స్ టు యూ ఇన్ యువర్ absence, ఇన్ యువర్ ప్రెజెన్స్, వైల్ యూఆర్ స్లీపింగ్, వైల్ యూఆర్ వేకప్. దాట్స్ ది పాయింట్. అక్కడ మొదలవుతుంది. So now we have to focus there. That's why always we focus on roots, not on the fruits. Type in the chat box. We have to focus on roots. If you hold the root right, ఆటోమేటిక్గా ఫ్రూట్ మారిపోతుంది. ఇక్కడ మనం పట్టుకోలేదనుకోండి, అది ఎందుకు మారుతుందో, ఎప్పుడు మారుతుందో, ఎలా మారుతుందో, ఒకవేళ మారితే ఎలా తెచ్చుకోవాలో, అన్ని డౌట్సే. దానికి అంత సినిమా లేదు. ఎస్, యాజ్ వీ డోంట్ హ్యావ్ క్లారిటీ, ఇట్ ఈస్ బీయింగ్ కన్ఫ్యూజింగ్. సరే నేను అనుకుంటున్నా జరగట్లే. నో, అంత లేదు అక్కడ. నువ్వు అనుకుంటే జరుగుద్ది. అనుకోవడంలోనూ అనుకున్నది చెప్పడంలో ఎక్కడో చిన్న తేడా ఉంది తప్పితే అనుకున్నది జరగకపోవడానికి అసలు చాయిసే లేదండి. దట్స్ ఎ రాంగ్ స్టేట్మెంట్. సరే నేను అనుకుంటున్నా జరగట్లేదు. నెవర్ హ్యాపెన్స్ లైక్ దట్. ఎస్, బికాస్ యువర్ సెల్ డోంట్ ఎలో నాట్ టు హ్యాపెన్ వాట్ యూ సే. మీరు ఏదంటే జరుగుతుంది. కానీ చెప్పే విధానంలో కొన్ని చిన్న కరెక్షన్స్ కావాలి. ఆ ఫీల్ అయ్యే విధానంలో కొన్ని కరెక్షన్స్ రావాలి. ఆ విజువల్లో కొన్ని కరెక్షన్స్ రావాలి. ఆ వర్డ్స్లో కొన్ని కరెక్షన్స్ రావాలి. ఆ కమ్యూనికేషన్లో కొన్ని కరెక్షన్స్ రావాలి. ఆల్ దిస్ టుగెదర్, థాట్స్, వర్డ్స్, ఫీలింగ్స్, ఇమేజెస్ బికమ్స్ ద అవుట్కమ్స్. సో మనం చెప్పే థాట్లోనో, మనం చెప్పే వర్డ్లోనో, మనం చెప్పే ఇమేజ్లోనో, మనం పెట్టే ఫీలింగ్లోనో, మనం చేసే యాక్షన్లోనో ఎక్కడో తేడా ఉండి అనుకున్నది రావట్లేదు అంటున్నాం. ఇఫ్ యూ సెట్ ద బ్యాక్ ఎండ్ రైట్, ఫ్రూట్ ఈజ్ ఆల్ దేర్. ఇట్ ఈస్ దేర్ ఆల్రెడీ. బట్ వీ హ్యావ్ టు నో ద బ్యాక్ ఎండ్. వెనకేం నడుస్తుంది, దానికోసం మనం ప్రయత్నం చేయాలి. దిస్ వీ డూ. డోంట్ వరీ ఆన్ దట్. ఎస్, దట్ ఈస్ వాట్ ద పవర్ ఆఫ్ సెట్టింగ్ ఇంటెన్షన్. కాకపోతే ఇంటెన్షన్ సెట్ చేద్దాం. బలంగా ఇంకొన్ని ఉంటాయండి. సో ఎందుకు మనం ఫెయిల్ అవుతున్నాం? అనదర్ రీజన్, ప్రతి ఒక్కడు వచ్చి ఒక లేబుల్ అంటించిపోతాడు మన మీద. సంబడి విల్ కమ్ ఆది ఈజ్ బోల్డ్ అంటాడు, సంబడి విల్ కమ్ ఆది ఈజ్ ప్రెట్టి అంటాడు, సంబడి విల్ కమ్ ఆది వీక్ అంటాడు. నువ్వు దేన్ని పట్టుకుంటున్నావు? జయం ఒకటి చెప్తారు, రామ్ నరసింహులు ఒకటి చెప్తారు, శేఖర్ గారు ఒకటి చెప్తారు, ఇంకో క్లాస్లో పోతే వాళ్ళు ఇంకోటి చెప్తారు, ఆఫీస్లో పోతే వాళ్ళు ఇంకొకటి చెప్తారు, తిరుమల గారు ఇంకొకటి చెప్తారు, ఎస్ ప్రదీప్ రెడ్డి గారు. ఏం చేయాలి ఇవన్నీ? చాలా మంది వీఆర్ వీక్ జస్ట్ బికాస్ హోల్డింగ్ ద లేబుల్స్ ఆఫ్ అదర్స్ క్రియేటెడ్ ఆన్ యూ. ఎంతమందికి అర్థమవుతుందండి? దెర్ ఈస్ నో పాయింట్ ఆఫ్ హోల్డింగ్ ఎనీ లేబుల్ ఆఫ్ అదర్స్ క్రియేటెడ్ ఫర్ యూ. యూ ఆర్ ద క్రియేటర్. You can create. You create your label. I'm a singer. Create the label. I'm a dancer. Create the label. I'm peace and happy. Create the label. You create your labels, boss. బట్ సార్ వాళ్ళందరూ వస్తున్నారు, వాళ్ళందరూ తొక్కేస్తాను. ఎవరిని తొక్కొద్దు. తొక్కే కొద్ది అది ఇంకా ఎక్కువ అవుతుంది. లెట్ దెమ్ డూ వాట్ దే డూ. దట్స్ దే జాబ్. దే ఆర్ ఫర్ దాట్. ఎందుకు అది అలా పని పెట్టుకున్నారు మనకు తెలియదు. దే టుక్ యాజ్ ఎ జాబ్, కంప్లీట్ జాబ్ అది. 8 hours టాస్క్ ఉంటుంది కొందరికి. ఈరోజు ఆదిని ఏదో ఒకటి చేయాలి. 8 hours task, let them do it. But I should be clear. అర్థమవుతుందండి? సో నా మెసేజ్ టు ఆల్ ఆఫ్ అస్, లేబుల్స్ వస్తుంటాయి, లేబుల్స్ అంటిస్తుంటారు, లేబుల్స్ పెడుతుంటారు. వాళ్ళ పని వాళ్ళది, వాళ్ళ పనులు చేస్తారు. బట్ యూ బీ ఫోకస్ ఆన్ యువర్ లేబుల్. వాట్ లేబుల్ యూ ఆర్ క్రియేటింగ్ టు సెల్ఫ్? సే ఐఎమ్ కాన్ఫిడెంట్, సే ఐఎమ్ బోల్డ్, సే ఐఎమ్ అచీవర్. ఎస్, టైప్ ఇన్ ద చాట్ బాక్స్. ఐఎమ్ ద క్రియేటర్ ఫర్ మై లైఫ్. Type. You have to tell, boss. You have to tell. Yes, create your own label about yourself. Don't focus what others are giving the labels to you. వాళ్ళు ఎందుకు ఇచ్చారో, ఎందుకు చేస్తారో మనకి ఎక్కువ అది ఇంపార్టెంట్. ఎందుకు నన్ను ఇట్లా అన్నావు, ఎందుకు నన్ను అట్లా అన్నావు, నేను అది కాదు కదా.
No need to explain to somebody, boss. Yes, no need to, don't waste your time. మీరు మొత్తం 10 సంవత్సరాలు కూర్చొని అర్థమయ్యేలా చెప్పిన వాళ్ళు అర్థం చేసుకోరు, బికాస్ దే డిసైడెడ్ ప్రీ కన్సీవ్ నోషన్. ఎస్, ప్రిజుడిస్ ఆల్రెడీ ఉంటుంది, అది వేస్ట్. నేను మొత్తం ఒక నెల రోజులు చెప్పిన అది అర్థం కాదు ఇక, బికాస్ దే టేక్ ఇన్ అ స్టాండ్, అది వేస్ట్. సో దే సీ ఫ్రమ్ దట్ లెన్స్. ఎందుకు వాళ్ళకి అలాగ అనిపిస్తుంది? లెన్స్ ఆల్రెడీ క్లీన్ చేసి పెట్టారు. ఇఫ్ యూ పుట్ ఎనీథింగ్ ఇన్ దట్ లెన్స్, అవుట్కమ్ ఈజ్ ద సేమ్, అవుట్కమ్ మారదు ఇక, బికాస్ లెన్స్ ఈజ్ లేబుల్డ్. బాబు ఆది చాలా సర్వీస్ చేస్తాడు, లెన్స్ ఈజ్ లేబుల్డ్. నో, ఆయనకి ఏదో స్వార్థం ఉంటుంది చేస్తుంటాడు. నో, ఆది విల్ హెల్ప్ టు సో మెనీ పీపుల్. నో, ఆయన చేసినట్టే నాకు తెలుసు, ఆయన మళ్ళీ ఇంకోటి తీసుకుంటాడు. బికాస్ ద లేబుల్, ద లెన్స్ ఇట్ సెల్ఫ్ ఈజ్ లేబుల్డ్. నువ్వు ఏది పెట్టినా దాంట్లో అదే పడుతుంది మళ్ళీ బయటికి. అండ్ దిస్ ఈస్ హౌ యూనివర్స్ రన్స్. అది మన పని కాదు. ఈ అవేర్నెస్ మనకుంటే చాలు. దిస్ ఈస్ వాట్ వీ షుడ్ నో, దట్స్ ఇట్. ఎస్, రైట్. సో డోంట్ ప్రే. సో ఎప్పుడు ఇంకొకటి టాపిక్ మనం చెప్పుకుంటూ ఉంటాం, చాలా బలంగా చెప్తూ ఉంటాం. ఎస్, ఎంతమందికి అర్థమైంది ఇది? డోంట్ ప్రే అవర్ లైఫ్ టు బి ఈజీ, బట్ ప్రే అవర్ లైఫ్ టు బి స్ట్రాంగ్. దేవుని ఏదైనా కోరుకుంటే ఇదే కోరుకోవాలండి. గివ్ ఛాలెంజెస్, హెల్ప్ మీ టు ఫేస్ ద ఛాలెంజెస్. ఎస్, ఛాలెంజ్ ఇవ్వద్దని కోరుకోవద్దు. ఎస్, ఐ హ్యావ్ టు పుట్ ఏ కంపెనీ టుమారో అండ్ గివ్ 100 పీపుల్స్ లైఫ్. వై షుడ్ నాట్ ఐ ఆస్పైర్ ఫర్ ఇట్? కంపెనీ పెడితే నష్టాలు వస్తాయి, కంపెనీ పెడితే పోతుంది, నెలకు జీతం ఇవ్వలేకుండా కొడతారు. ఎస్ బాస్, కొడతారు. ఇవ్వలేని ఎందుకు అనుకుంటావు? వై యూ థింక్ దట్ ఐ కెనాట్ feed 100 people? Yeah, it's easy. You have to say that it is easy, it is simple, I can do this. But you could ask, give me the power and energy to make it happen. Yes, don't ask that give me easy life, give me peaceful life. You ask it, but you also ask the Supreme, give the challenges. Along with the challenge, give me the strength to face it. You need the strength to face it. Yes, that's the power of achiever. Because achiever, why? You are achieving for your life. ఈ రోజు ఇది సాధిస్తావు, అక్కడ ఉండుకో, మళ్ళీ రేపు ఇంకోటి సాధిస్తాం, మళ్ళీ అక్కడ రేపు ఇంకోటి సాధిస్తాం. బికాస్ ఎవ్రీ డే వీఆర్ డూయింగ్ సంథింగ్ న్యూ. సో ఎవ్రీడే ఛాలెంజ్ ఉంటుంది, ఎవ్రీడే సర్ప్రైజెస్ ఉంటాయి, ఎవ్రీడే కొత్త విషయం ఉంటుంది, ఎవ్రీడే తప్పులు జరుగుతాయి. దట్స్ ఓకే, పార్ట్ ఆఫ్ ద గేమ్. బట్ యు ఆర్ ఆస్కింగ్ సుప్రీం టు గివ్ ద స్ట్రెంగ్త్ టు పాస్ ద హర్డిల్స్, టు పాస్ ది ఛాలెంజెస్. ఎస్, అది మనం చేయాలి. That is what we are aiming for. ఎంతమందికి అర్థమవుతుంది? మేకింగ్ సెన్స్? బికాస్ దీస్ ఆర్ ఆల్ ద క్వాలిటీస్ ఆఫ్ us to be here. నెక్స్ట్ 30 రోజుల జర్నీ మనకు కొంచెం మీనింగ్ఫుల్గా ఉండాలంటే ఈ బ్రీఫింగ్ మీకు ఉండాలి. అది ఈ రోజుతో అయిపోతుంది, డోంట్ వరీ. ఎస్, బట్ దిస్ నాలెడ్జ్ అండ్ అవేర్నెస్ మస్ట్ బి దేర్ విత్ యూ సో దట్ యూ ఫోకస్. సూపర్ అండి. రైట్ నౌ we're all carrying a mask. What you say to me, what you present to others is not you. Be clear on that. Yes, ఎంతమంది నాతో అగ్రీ చేస్తారండి? ఇది కూడా మీకు తెలియదు. ఐ డోంట్ నో వాట్ ఐ డోంట్ నో. ఏంటి సార్ మాస్క్ అంటున్నాడు, నా గురించి నాకు తెలియదా? నేను ఏది ఉంటే అదే చెప్తాను. ఎట్లుంటాడు, నువ్వు ఎట్లున్నావో కూడా నీకు తెలియదు బాస్. దానికి కూడా కొంచెం అవేర్నెస్ ఉండాలి, కొంచెం ఎన్హాన్స్ అవర్ స్కిల్స్ అండ్ నాలెడ్జ్. సో అసలు ఏంటి, ఎందుకు చాలా మంది డబ్బు పోట్టుకుంటారు? ఎందుకు పోట్టుకుంటారండి? పిచ్చోళ్ళ, నాలెడ్జ్ లేదా, తెలివి లేదా? దే డోంట్ నో వాట్ దే డోంట్ నో, అంతే. ఇప్పుడు అమితాబ్ బచ్చన్ బికేమ్ ఏ, you see the Amitabh Bachchan, yes, some days where there is no food to eat after the stardom. Amitabh Bachchan ఆయనకు మళ్ళీ ఒకరోజు తినడానికి లేకుండా వచ్చింది. వై ఇట్ హ్యాపెన్? ఈ డోంట్ నో వాట్ ఈ డోంట్ నో. ఈస్ మూవీస్ ఆల్రెడీ బాగుంది, ప్రొడక్షన్ హౌస్ అన్నాడు, మూవీస్ అన్నాడు, లేకపోతే ఆ షో అన్నాడు, ఈ షో అన్నాడు, ఆ బిజినెస్, ఈ బిజినెస్ అన్నీ నేను చేయగలను అనుకున్నాడు. తర్వాత తెలిసింది ఐఎమ్ స్కిల్డ్ ఎట్ ఆర్ట్ అండ్ యాక్టింగ్. ఐ షుడ్ ఓన్లీ డూ యాక్టింగ్. ద మూమెంట్ హీ డిసైడెడ్ ఐ ఓన్లీ డూ యాక్టింగ్, హీ బికేమ్ అగైన్ స్టార్. టిల్ దెన్ హీ డోంట్ నో వాట్ హీ డోంట్ నో. నాకు తెలియదు, ఆయనకు తెలియదు ఇలా చేస్తే ఇలా అవుతుందని. ఎస్, అలా మనకు మీ గురించి మనకు అంటే దిస్ ఈస్ వన్ పర్స్పెక్టివ్. బట్ మాస్క్ అనేది ఏంటంటే దిస్ ఈస్ అనదర్ కాంపోనెంట్ ఆఫ్ ఇట్. యా, ఇప్పుడు చాలామంది చూడండి, సార్ నాకు అంతా బాగుంది అంటారు. ఇట్ ఈస్ బాగుంది బికాస్ ఆఫ్ ద గాడ్స్ గ్రేస్, అంతే. మేబీ యూఆర్ ఎ ఫియర్ఫుల్ పర్సన్, ఈవెన్ యూ డోంట్ నో ఐఎమ్ ఏ ఫియర్ఫుల్ అని. సార్ నేను అన్ని చేసేస్తానంటావు, అన్ని చేయవు. బికాస్ సిస్టమ్ ఈజ్ సపోర్టింగ్ యూ టు డూ దట్.
దాన్ని నీకు ఆపాదించుకుంటావు. నాకు అన్నీ వచ్చేసారు, అన్నీ చేస్తే సార్. నువ్వు చేసే ముందే మీకు అమ్మ ఉంది, నాన్న ఉన్నాడు, ఫ్రెండ్ ఉన్నాడు, బాస్ ఉన్నాడు, అందరూ సపోర్ట్ చేస్తున్నాడు, జరుగుతుంది. యూ ఫీల్ సార్ దిస్ ఇస్ మొత్తం క్రియేషన్ నాదే. యూ డోంట్ నో క్రియేషన్లో ఎంతమంది చేస్తే అది వచ్చిందో, బట్ యూ అజ్యూమ్ ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ మీ. ఒకరోజు ఆ సపోర్ట్ సిస్టమ్ అంతా వెళ్ళిపోతుంది. దెన్ యూ నో ద రియల్ పొటెన్షియల్. యా. సో ఆ మాస్క్ ఉంటుందండి. సీ ద అన్మాస్క్డ్ ఫేస్. ఆ మాస్క్ తీసే చూడండి అందరూ. దిస్ ఈస్ అవర్ టాస్క్ టు నో అబౌట్ అవర్ సెల్ఫ్. మనం కానీ మనం ఆపాదించుకుంటాం, మనకైనా మనం వదిలేస్తూ ఉంటాం. ఎందుకు ఏం చేస్తాం మనకే తెలియదు. ట్రై టు నో ద ట్రూ సెల్ఫ్. ఇఫ్ యు ఆర్ ఫియర్ఫుల్, యాక్సెప్ట్ ఇట్. యాక్సెప్టెన్స్ ఇస్ ద ఫస్ట్ స్టెప్ అండి. యాక్సెప్టెన్స్ ఇస్ ద ఫస్ట్ స్టెప్. కనీసం మనకి ఇప్పుడు 10 సంవత్సరాల ముందు తెలిసింది. సో దట్ యూ కెన్ కరెక్ట్ ఇట్. యూ హ్యావ్ లాట్ ఆఫ్ టైమ్ టు కరెక్ట్. అసలు మీకు తెలియదు అనుకోండి, రేపు పొద్దున మొత్తం మునిగిపోయిన వరకు మనకు అర్థం కాదు. మునిగిన తర్వాత ఇంకేం ఉండదు, సింకింగ్ అక్కడ. అందుకని బీయింగ్ అవేర్నెస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్. ఎస్, రైట్. సో ఇది మనం ఈరోజు చూస్తున్నాం. సో మేకింగ్ యూస్ఫుల్. ఎస్, వాట్ వీ డిస్కస్ టిల్ నౌ, ఇవన్నీ కూడా మనకు కొంచెం ఆల్ మేకింగ్ అస్ లిటిల్ బిట్ ఆఫ్ ఈజ్. చాలా స్టిఫ్నెస్ ఉంది మన దగ్గర. యా, చాలా రెసిడ్గా ఉంది, చాలా క్లోజ్గా ఉంది. సో నౌ జస్ట్ వీఆర్ మేకింగ్ ఇట్ ఓపెన్. మేకింగ్ ఇట్ ఓపెన్, ఐడ్ ఓపెన్, సీ ద లార్జర్ వ్యూ, సీ ద, దీన్నే బర్డ్ ఐ వ్యూ అంటాం. ఒక గద్ద గాల్లో ఎగురుతుంది అనుకోండి, ఎలా ఉంటుంది దాని వ్యూ? నేను మియాపూర్లో సాయి రెసిడెన్సీలో 101లో 3 BHKలో ఒక చిన్న రూమ్లో ఒక చిన్న ప్లేస్లో కూర్చున్నాను. ఎంత ఉంటుంది? నేరో ఉంటుంది. అంటే కూర్చున్న దాన్ని చెప్పేసి ఇఫ్ ఐ స్టాప్ వ్యూయింగ్ ద అవుట్ సైడ్ దెన్ వీ మిస్. ఎస్, కూర్చొని ఉండొచ్చు కానీ బట్ యువర్ వ్యూ షుడ్ బి మచ్ బెటర్, రైట్? సో దాన్నే మనం బర్డ్ ఐ వ్యూ అంటాం. టైప్ చేయండి. సో మనం ఎప్పుడు ఎక్కడున్నా కూడా బర్డ్ ఐ వ్యూ యాంగిల్లోంచే చూడాలి. ఒక 100 ఫీట్లో నిలబడి చూస్తే ఎలా ఉంటుంది? ఆ వ్యూ మనకి ఎప్పుడు ఉండాలండి. అక్కడ ఉండం మనం, ఫార్చునేట్గా అన్ఫార్చునేట్గా అక్కడ ఉండము. కానీ ఆ యాంగిల్, ఆ వ్యూ మనకు వీ కుడ్ ఏబుల్ టు సీ ఇట్, ద లార్జర్ పిక్చర్. ఇది మనం చూస్తున్నాం, రైట్? సో అందరూ ఒక 10 minutes పర్లేదా ఈరోజు? 10 minutes ఎంతమంది కాదని వాళ్ళు టైప్ చేయండి, బికాస్ వీ హ్యావ్ టు స్టాప్ ఇట్, బట్ హ్యావ్ టు క్లోజ్ వన్ ఇంపార్టెంట్ టాపిక్ టుడే. ఓకే కదా? 6:40 is okay? Super, right? Okay, now we will go to wheel of life. Type chat box wheel of life టైప్ చేయండి అందరూ. ఎందుకంటే మన 5 AM మనం టాపిక్లోకి వెళ్ళే ముందు దిస్ అండర్స్టాండింగ్ ఈస్ మచ్ బెటర్ టు ఆల్ ఆఫ్ us. ఎస్, సో వాట్ ఈస్ వీల్ ఆఫ్ లైఫ్? ఇప్పుడు చాలామంది స్టోరీస్ దే మే గుడ్ ఎట్ సి. మనం అందరూ ఇక్కడ ఉన్నామంటే ఆబ్వియస్లీ వీఆర్ గుడ్ ఎట్ వన్ థింగ్ అండి, కాబట్టి ఇక్కడ ఉన్నాం. బట్ లైఫ్ ఈజ్ నాట్ దిస్. ఒక్క దాంట్లో మనం ఒక్క ప్లేస్లో ఎక్సెల్గా ఉన్నా మిగతా ప్లేసెస్లో మినిమల్గా ఉండాలండి, అట్లీస్ట్ యావరేజ్. సార్ నేను డబ్బులు పిచ్చి పిచ్చిగా సంపాదిస్తాను, నా ఆరోగ్యం గురించి పట్టించుకొని ఏం చేస్తాను? ఇన్ ద లార్జర్ పిక్చర్ ఇట్ డజంట్ హ్యావ్ ఎనీ వాల్యూ. సార్ నాకు 100 కోట్లు ఉంది, ఏం చేస్తావు? యా, సార్ నాకు మొత్తం రిలేషన్ అన్నీ ఉంది, నేను 1 రూపాయి కూడా ఎవరికి ఇయ్యను, చీమకు కూడా అన్నం పెట్టను. వాట్ యూ డూ? వాట్ యూ క్యారీ అవుట్ ఆఫ్ దిస్ లైఫ్? వాట్ లెగసీ యూ క్యారీ? సో సర్వీస్ అన్నీ ఉంటాయి. సర్వీస్ నేను ఏ కంప్లీట్ లైఫ్ హ్యాస్ 8 components. ఈ అన్ని కాంపోనెంట్స్లో మనం అబోవ్ యావరేజ్ ఉండాలండి. యూ మే ఎక్సెల్ ఇట్ వన్ ప్లేస్. సార్ ఐ గుడ్ ఎట్ అర్నింగ్, మేబీ యూ మే గెట్ 10 marks, దట్స్ ఓకే. బట్ ఇన్ నో స్పేస్ యూ కుడ్ బి 0 or at least 2 or at least no. That's not the right thing to see the broader picture of the human life. చాలా మంది వాళ్ళ జీవితాల్లో సఫర్ అవుతుంటారు బికాస్ దే డోంట్ నో ఫ్యూ ఎలిమెంట్స్ ఆర్ మిస్సింగ్ ఇన్ దర్ లైఫ్. మేకింగ్ సెన్స్? సో అవి ఏంటో మనం తెలుసుకుంటే మనకు క్లారిటీ వస్తుంది. సో అందుకని దాన్ని మనం వీల్ ఆఫ్ లైఫ్ అంటాం. ఈ 8 అంశాలు మనకు క్లియర్గా ఉండాలండి. నౌ వీ హ్యావ్ టు ర్యాంక్ ఇట్ సో దట్ యు నో వాట్ ఇట్ ఈస్. ఎస్, సో దీన్నే మనము ఇదొక వీల్ అండి. యా,
ఒక వీల్ ఆఫ్ లైఫ్ అంటే ఒక చిన్న సర్కిల్ని 8 క్వార్టర్స్గా డివైడ్ చేయండి. ఫస్ట్ ఇట్లా ఒక నిలువు గీత గీస్తారు, తర్వాత ఇక అడ్డం గీత గీస్తారు, మళ్ళీ ఒక స్లాంటింగ్ లైన్ చేస్తే మనకి 8 భాగాలు వస్తుంది. 8 భాగాలు ఈక్వల్ పార్ట్స్ ఆఫ్ అవర్ లైఫ్. దాంట్లో ఫస్ట్ మనకు చెప్తుంది కెరీర్, యా. నెక్స్ట్ మనకు చెప్తుంది ఫైనాన్స్, నెక్స్ట్ మనకు చెప్తుంది హెల్త్, నెక్స్ట్ మనకు చెప్తుంది స్పిరిచువాలిటీ, నెక్స్ట్ మనకు చెప్తుంది రిలేషన్షిప్, నెక్స్ట్ మనకు చెప్తుంది సోషల్ లైఫ్, నెక్స్ట్ మనకు చెప్తుంది పర్సనల్ గ్రోత్, నెక్స్ట్ మనకు చెప్తుంది ఫ్యామిలీ. సో ఇలా ఈ వీల్ ఆఫ్ లైఫ్లో ఈచ్ క్వాడ్రంట్ లేకపోతే ఈచ్ పోర్షన్ విల్ స్పీక్ అబౌట్ వన్ ఎలిమెంట్ ఆఫ్ అవర్ లైఫ్. మేబీ ఇట్స్ కెరీర్, ఇట్స్ ఫైనాన్స్, ఇట్స్ హెల్త్, స్పిరిచువాలిటీ, రిలేషన్షిప్, సోషల్ లైఫ్, పర్సనల్ గ్రోత్, ఫ్యామిలీ. ఒకవేళ మీకు ఈ సపోజ్ హెల్త్ అనే విషయంలో మీరు 100% సార్ నేను పొద్దున్న లేస్తాను, హాఫ్ అన్ అవర్ వాక్ చేస్తాను, రోజుకి 3 లీటర్లు వాటర్ తాగుతాను, 30% ఆఫ్ మై ఫుడ్ ఈజ్ న్యాచురల్ ఫుడ్, ఎస్ ఐ టేక్ కేర్ ఇయర్లీ ఒకసారి చెక్ చేయించుకుంటాను, ఆల్ దిస్ యూఆర్ టేకింగ్ కేర్, దెన్ యూ కెన్ గివ్ 9 మార్క్స్. అట్లా అంటే మీరు ఇక్కడ ఈ పోర్షన్ యూ కెన్ జస్ట్ సర్కిల్ ఇట్ ఇయర్, ఓకే, ఇలా సర్కిల్ చేసి మీరు 9 అని పెట్టచ్చు. ఎస్, బికాస్ యు ఆర్ టేకింగ్ కేర్ యాజ్ పర్ యూ, మళ్ళీ దానికి గైడెన్స్ ఏం లేదు, యాజ్ పర్ యూ. ఓకే, ఫైనాన్స్ సార్ నాకు ఐఎమ్ అబండెన్స్ ఇన్ ఫైనాన్స్, నాకు నెలకి ఏ అప్పులు లేవు, ఏ ఖర్చు లేదు. ఎస్, నాకు ₹1,00,000 ఖర్చు ఉంటే 3 లక్షలు ఇన్కమ్ ఉంది. మై ఇన్కమ్స్ ఆర్ బెటర్ దాన్ మై ఎక్స్పెన్సెస్. నాకు అసలు లైఫ్ గురించి, పిల్లల గురించి, నా ఫ్యూచర్ గురించి ఏ ఇబ్బంది లేదు. ఎల్ఐసీలు ఉన్నాయి, టర్మ్ పాలసీస్లు ఉన్నాయి, స్థలాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. దెన్ యూ పుట్ 9 మార్క్స్ టు ద ఫైనాన్స్. ఎస్, then you will come to the side of the outer ring, this one radius, yeah, so outer side వస్తుంది. Then similarly career, similarly family, andaram baagunnam sir, I take care of my family, very good, then give 9 marks. Then there are some problems, give less. Personal growth, sir నేను డ్రైవర్గా ఉన్నాను, డ్రైవర్గానే ఉంటాను, 0 మార్క్స్ ఇవ్వండి. there is no personal growth, yeah, it will come here. yes, నో సార్ నేను ఎవ్రీ 2 months ఒక కొత్త వెంచర్ వేస్తాను, కొత్త పని చేస్తాను, కొత్త ఇన్కమ్ సోర్స్ చూస్తాను, కొత్త మనుషులు కలుస్తాను, కొత్త ప్లేస్లకు పోతాను, కొత్త ఛాలెంజెస్ తీసుకుంటాను, దట్స్ ఎ పర్సనల్ గ్రోత్. దెన్ యూ పుట్ మేబీ 8 or 9, ఇట్ విల్ కమ్ హియర్. యూ హ్యావ్ టు షేడ్ ఇట్ టు ద మార్క్స్ యూ గెట్. సోషల్ లైఫ్, సార్ నేను ప్రతి వారానికి ఒక మధ్య చేస్తాను, కొంతమందికి హంగర్ రిలీఫ్ చేస్తాను, ఒకరోజు ఫ్లడ్ రిలీఫ్ చేస్తాను, ఒకసారి మా కాలనీలో అందరికి హెల్ప్ చేస్తాను, సోషల్ కాజెస్ ప్రతి రోజు చేస్తానంటే యూ గివ్ 9 మార్క్స్. నేను చేయను అంటే చూడండి ఇక్కడ 1 అని ఉంది. సో దే డోంట్ నో, ఫ్యామిలీ ఇల్లు తప్ప వాళ్ళకి ఏం తెలియదు. యా, సో ఇఫ్ దట్ ఈస్ 1, దెన్ యూ హ్యావ్ టు పుట్ హియర్, దెన్ మార్క్ ఇట్, దట్స్ 1. సో సర్కిల్ ఇలా గీయకండి, సర్కిల్ మీరు రౌండ్గా గీయండి, ఇక్కడ రౌండ్గా లేదు. సో రిలేషన్షిప్లో కూడా మీకు అన్నీ బాగుంది, అత్తతో బాగుంది, అమ్మతో బాగుంది, ఫ్రెండ్స్తో బాగుంది, నాన్నతో బాగుంది, ఫ్యామిలీలో బాగుంది, బాస్తో బాగుంది, అందరితో బాగుంటే 9 ఇవ్వండి. లేదు సార్ నాకు చాలా ఇబ్బందులు ఉన్నాయి రిలేషన్షిప్లో అంటే 5 ఇవ్వండి. సూపర్. Then spirituality, yes, my life begin with praying God, my life end with, my day ends with spirituality అంటే 9 ఇవ్వండి. లేసి నేను గుడికి పోను, దేవుని చూడను, ఏమైనా పట్టించుకోను, చేయను, నడుస్తుంది అంటే తక్కువ ఇవ్వండి. సో ఇలా మీరు ఒక వీల్ ఆఫ్ లైఫ్ మీరు గీస్తే, ఎస్, సో టోటల్ 8 క్వార్టర్స్ ఉన్నాయి కాబట్టి 80, ఒక్కొక్క దానికి 10 మార్క్స్ నుండి 80. మీ స్కోర్ ఎంత వస్తుంది? ఎస్, మీ స్కోర్ ఎంత వస్తుంది ఇక్కడ? మేబీ ఇఫ్ యూ క్లబ్ ఎవ్రీథింగ్ 5, 3, 4, 6 ఇవన్నీ కలిపితే ఈ 8 నెంబర్స్ కలిపితే ఒక నెంబర్ వస్తుంది. దట్ నెంబర్ ఈజ్ యువర్ స్కోర్ ఆఫ్ యువర్ లైఫ్. నౌ దట్ గివ్స్ ఎ క్లియర్ పిక్చర్. ఎందుకంటే మన కంటికి ఒకటి ఏదైనా విజిబుల్గా ఉంటే దాని మీద యాక్ట్ చేస్తుందండి. ఈ వీల్ ఆఫ్ లైఫ్ మీరు కూర్చునే ప్లేస్లో ఒక చిన్న కవర్లో పెట్టేసేసి, ఎస్, ఒక వాట్ వీ కాల్ లైక్ సెల్ఫ్ సీలింగ్ కవర్ ఆర్ సంథింగ్, అటువంటి కవర్లో, ట్రాన్స్పరెంట్ కవర్లో ఉంచి అంటించేయాలి ఒక చోట. సపోజ్ ఇక్కడ ఎవరైనా స్పిరిచువాలిటీ 1 అని ఉంది, దే హ్యావ్ టు వర్క్ అండి. ఇప్పటి నుంచి ఏం చేయొద్దు, ప్రతి సండే ఒక చిన్న గుడికి వెళ్ళాలి, ఒక చిన్న పులిహోర పొట్లం చేసుకొని స్ప్రెడ్ చేసి రావాలి. ప్రతి మంత్కి ఒకసారి మన ఇంటి పక్కల, అటుపక్క ఇటుపక్క చిన్న కాలనీలో దెర్ కుడ్ బి సంబడి, లేదా మన ఇంటి పక్కన హాస్పిటల్ ఉంటుంది, హాస్పిటల్కి ఒక 100 ప్యాకెట్లు ఫుడ్ చేసుకుని డిస్ట్రిబ్యూట్ చేసి రావాలి. దిస్ ఎ సర్వీస్. దాంట్లో ఏం ఉండదండి. దిస్ యాజ్ ఎ హ్యూమన్ యూ హ్యావ్ టు సర్వీస్. ఎందుకు ఇది అవసరం అంటే దాంట్లో ఉన్న, నేను ఇప్పుడు చెప్పలేను టైం కన్స్టెంట్ వల్ల, బట్ వితౌట్ సర్వీస్ దెర్ ఈజ్ నో లైఫ్ అండి. వితౌట్ సర్వీస్ దెర్ ఈజ్ నో లైఫ్. మీరు ఏమన్నా చేయండి, ఆ ఫుల్ఫిల్మెంట్ మీకు రాదు. ఎస్, ఒకసారి మీరు చేసి చూడండి, దాంట్లో ఉన్న హ్యాపీనెస్ చూడండి, దెన్ యూ అండర్స్టాండ్ వాట్ యు ఆర్ మిస్సింగ్ ఇన్ యువర్ లైఫ్. కొంతమందికి అన్నీ ఉంటాయి, ఏదో దిగులు,
మేబీ యూ డోంట్ నో యువర్ ఎలిమెంట్ ఇస్ స్పిరిచువల్. ఇఫ్ యూ డూ దట్, సార్ నా లైఫ్ చాలా ఆనందంగా ఉంది, ఏం చేస్తాను ఏం చేయట్లేదు, సంవత్సరానికి ఒకసారి ఇక్కడ చేస్తాను, నెలకు ఒకసారి ఇక్కడ చేస్తాను, వారానికి ఒకసారి అక్కడ చేస్తాను, అది చేసినప్పటి నుంచి బాగుంది సార్. బికాస్ యువర్ సెల్ నీడ్స్ ఇట్, యువర్ సెల్ నీడ్స్ ద సర్వీస్, బట్ యూఆర్ నాట్ డూయింగ్. అందుకే ఆ గ్యాప్ ఉండిపోతుంది. బట్ ద మూమెంట్ యూ డూ దిస్, యువర్ బాడీ ఫీల్స్ రిలాక్స్ అండ్ రెస్ట్. ఓకే, ఐఎమ్ డూయింగ్ సంథింగ్ గుడ్, ఐఎమ్ హ్యాపీ. ఆ ఫుల్ఫిల్మెంట్ మీకు అప్పుడే వస్తుంది. ఫర్ దట్ వీ హ్యావ్ టు డూ దిస్. ఎస్. సో అందరూ మీరు ఇప్పుడే గీసి టెలిగ్రామ్లో పోస్ట్ చేయండి. దీని మీద రేపు మనం మాట్లాడదాం. బట్ ద మెసేజ్ ఈస్ 50 cents. సూపర్ అండి. దట్ ఆల్ డిబేట్ వీ డూ టుమారో, బట్ నౌ ఫోకస్. ద టాపిక్ ఈస్, నేను ఆ వీల్ ఆఫ్ లైఫ్ కూడా మళ్ళీ మీ టెలిగ్రామ్ గ్రూప్లో, వాట్సాప్ గ్రూప్లో ఇప్పుడే పెడతాను. సో నౌ యూ హ్యావ్ టు డ్రా యువర్ వీల్ ఆఫ్ లైఫ్. జస్ట్ థింక్. ఇప్పుడు మనం చేసే ఈ మొత్తం జర్నీలో రిఫ్లెక్షన్ ఇస్ చాలా ఇంపార్టెంట్ అండి. నేను అడిగాను కదా, మీరు ఏదో ఒకటి చేసేస్తే అసలు ఏముందో ఏం లేదు మీకు తెలియదు. దెన్ యాజ్ యూ ఆర్ పుట్టింగ్ దర్ యూ మిస్ ఇట్. సార్ నాకు సర్వీస్ చేయను, అయినా 10 మార్కులు వేస్తాను. ఈ మొత్తం జర్నీలో మళ్ళీ దాని మీద ఫోకసే చేయవు. బికాస్ యూ సెట్ దట్ ఐ డూ ఇట్, ఐ ఆల్రెడీ హ్యావ్ ఇట్. అందుకని సెల్ఫ్ రిఫ్లెక్షన్ చాలా అవసరం. ఇది మళ్ళీ నా కోసం కదా, అబ్బాయి సార్ ఏమనుకుంటాడు, లక్ష్మీదుర్గ గారు ఆమె కూడా చూస్తే ఆమె ఏమనుకుంటారు, ఎవరు ఏమనుకోమండి, ఏమనుకున్నా మీకు అనవసరం. యా, దిస్ ఈజ్ ఫర్ యూ అండ్ ఫర్ యువర్ ప్రోగ్రెస్. నేను అనుకోకపోయినా మీకు వచ్చేది పోయేది ఏం లేదు. యా. సో మనందరం వీల్ ఆఫ్ లైఫ్ రాస్తే రేపు మనకు ఒక చిన్న క్లారిటీ వస్తుంది. ఎందుకంటే అన్ని గోల్స్ నేను ఎప్పుడు చెప్పినా ఒకటే చెప్తాను, వి టేక్ 1 or 2 things విచ్ ఆర్ డామినెంట్ ఇన్ అవర్ లైఫ్. ఎస్, ఆ 2 విషయాలు మనం ఈ 30 రోజుల్లో కరెక్ట్ చేసుకుంటే ఇంకా తర్వాత మీరు ఎన్నైనా కరెక్ట్ చేసుకుంటారు మీ ఓన్గా. సో ఐ ఫైండ్ అవుట్ 1 space or 2 space ఇన్ యువర్ లైఫ్ విచ్ ఇస్ బ్యాడ్లీ బీన్ బీటెన్. చాలా ఘోరంగా అది దెబ్బతింది. ఎందుకు దాన్ని పక్కన పెట్టండి. బట్ నౌ అట్లీస్ట్ యు ఆర్ టేకింగ్ కంట్రోల్ ఆఫ్ అవర్ లైఫ్ and improving that one element. What is most crucial in my life? సార్ నా ఫైనాన్స్ సున్నా ఉండొద్దండి. వీ హ్యావ్ టు మేక్ ఇట్ 7 or 8. సార్ నా రిలేషన్స్ ఉన్నా, కొందరు రిలేషన్స్ ఉన్న వాళ్ళు ఉన్నారు, ఫైనాన్స్ ఉన్న వాళ్ళు ఉన్నారు, సర్వీస్ ఉన్న వాళ్ళు ఉన్నారు. సున్నా అంటే 1 or 2. నౌ వీ హ్యావ్ టు ఎలివేట్ ఇట్. వీ హ్యావ్ టు కమ్ టు 5 ఇన్ ఆల్ ఏరియాస్. యువర్ చూజన్ స్పేస్ హ్యావ్ టు గెట్ 9. యా, అందుకని అన్నింటిలో ఇప్పుడు చేద్దాం అనుకోండి. ఈ మొత్తం 30 daysలో మనం వీఆర్ ఫోకస్ ఆన్ 1 or 2 things విచ్ ఈస్ బ్యాడ్లీ నీడెడ్ ఫర్ యూ. కొందరికి అది హెల్త్ అవుతుంది, కొందరికి రిలేషన్ అవుతుంది, కొందరికి ఫైనాన్స్ అవుతుంది, వాట్ ఎవర్ ఇట్ మే బి, దట్ వీ డూ అండ్ వీ రైట్ ఇట్ యాజ్ ఎ ఇంటెన్షన్ స్టేట్మెంట్. ఎందుకంటే ఇంటెన్ చెప్పాను కదా, మన సెల్ మాట్లాడకపోతే ఏం రాదు బయటికి. నౌ వీ హ్యావ్ టు డీప్లీ ఇంబైబ్ అండ్ గెట్ పార్ట్ ఆఫ్ అవర్ ఈచ్ సెల్. టైప్ ఇన్ ద చాట్ బాక్స్ బయాలజీ. నౌ ఇట్ హ్యాస్ టు బికమ్ అవర్ బయాలజీ. సార్ నాకు ఫైనాన్స్ పెరగాలి అన్నది ఇట్ షుడ్ బి పార్ట్ ఆఫ్ యువర్ బయాలజీ. అప్పుడే అది వస్తుంది. ఆ బయాలజీలోకి ఎలా తీసుకెళ్ళాలి, దట్ ఐ విల్ డూ. సో హౌ కెన్ యూ సెట్ యువర్ సెల్ స్పీక్ ద అవుట్కమ్స్ వాట్ యూ వాంట్ ఇన్ యువర్ లైఫ్, దట్ ఐ కెన్ మేక్ ఇట్ హ్యాపెన్. బట్ మీకు తెలియాలి వాట్ యువర్ సెల్ హ్యాస్ టు స్పీక్. ఎందుకంటే ఇక్కడ 90 మందికి 90 ఉంటాయి. ఐ కెన్ జనరల్లీ టెల్ దిస్ ఈస్ ద ప్రాసెస్. ఆ ప్రాసెస్ ఎక్కడ అప్లై చేసినా అప్లై అవుతుంది. జస్ట్ 60/2 తిరుమల సూపర్ సార్. ఎస్, biology and finance, super. So this is a message now. So we'll hand over to లక్ష్మీదుర్గ గారు. రేపు మనం బ్యూటిఫుల్ టాపిక్ అండి. రేపు వెళ్ళండి ఐ ఓపెనింగ్ టాపిక్స్. వీఆర్ గోయింగ్ టు ద ఫస్ట్ లెసన్ ఆఫ్